బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉంటే సుఖరాం నరసన్న ఇప్పటివరకు ఎంత చెప్పినా గానీ దళిత బహుజనుడో రాజన్న ఎండ్రికిచ్చాలోలే ఎక్కిజారేరో నీ కులం నీదేనా నా కులం నాదేనా ఎవరి కులం వానికి అయినప్పుడు అది బహుజనవాదం ఎట్లయితుంది ఈ రాజ్యం ఖరాబ్ అవుతున్నదంటే కుల సంఘ నాయకులు ఎవరిని అడుగుతుర్రు అంటున్నా నేను అంటే మీ నెత్తి మీద ఇంకో మిండేడోడు ఉన్నట్టు లెక్క సమాజంలో మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప మనిషి ఎవరు అని అంటే ఏం చెప్తారు ఈ భూమి మీద పుట్టినటువంటి మొగోడు ఎవడైనా సరే మిమ్మల్ని కళాకారుడు అంటే ఒప్పుకుంటారా పాట పాడితేనే అసెంబ్లీకి పోతా అనుకుంటే పాట పాడు అంటే రెడ్ స్టార్ సుఖరాం నరసయ్య గారికి నచ్చినటువంటి ఎర్ర జెండా పాట ఏంటిది 1,2,100,000 కానే కడుపున ఆకలి పోరై జీవితాలతో అతడు వాడే యాజమానులనేదు రొట్టిన వాళ్ళు వర్గీకరణ సంబంధించినటువంటి అంశం జరుగుతున్నప్పుడు ఎవరిది కాదని పాడవాడు మనిషిని మనిషిగా చూడని మతతత్వపు చాడ మాదిగ జాతిని మద్దతు పలకబట్టే మందకృష్ణ మాదిగ సామాజిక వర్గం నుంచి వర్గీకరణ చేస్తంటే ఓట్లేస్తామని చెప్పి స్వయాన ఆయనే పోయి విశ్వరూపమంటూ నీ రూటు మార్చినావా జాతి పెద్ద దిక్కువు నువ్వు కాళ్ళను పడతావా వీళ్ళని మోస్తే తప్పేంది అనేది ప్రశ్న రాముని పేరు చెప్పి అన్నిటికీ లెక్కలు ఉంటాయి కదా అసెంబ్లీకి తీసుకెళ్లి పాటలు పాడించినటువంటి ఈ సమాజంలో అని చేస్తని అరిసి గోల పెడుతున్నావు నువ్వు ఆపాలేవురో సుఖరాం నరసన్న ఎటు పోవాలనుకుంటున్నాను నాకు విపరీతమైన బల్బు ఉంటుంది ఏమరా పనికత్తి మెత్తగా నూరి చేసంచలో పెట్టుకొని తిరుగుతున్నట్టు అన్నాడు బాపనొల్లాకు సాటించినవు దళిత బహుజనుల ముతుకు పాటయ్యేనవు సుఖరాం నరసయ్య ఇట్లున్నాడా అని సమాజం అంటుంటే ఈయన ముందే పసిగట్టి అన్నాడా గద్దరు కానీ ఓ గోరటింకన్న కానీ లేదంటే ఓ ఏపూరి సోమన్న కానీ అదే యవన పాలైందన్న సోమన్ అని అట్లాంటి ముద్ర మీ మీద వేసేయడం ప్రయత్నం జరగలేదా ఎందుకు మరి కేసీఆర్ మీద వచ్చినటువంటి పాటలు రేవంత్ రెడ్డి మీద ఎందుకు రాలేకపోతున్నాయి కేసీఆర్ కోటి వాళ్ళు నయం పరిపాలన తీరును అడిగితే చెప్పులు చేతుల పడుతుండ్రో రేవంతన్నకు బండ బూతులతో తుమ్ముబడని దుంపదిగా దునియలలేని ముఖ్యమంత్రి ఈ రాజ్యం ఖరాబ్ అవుతున్నదంటే కుల సంఘ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులే దొంగలు అనాలి బెట్టగాళ్ళంతా 199% అంబేద్కరిస్టులు అంత దొంగలే అంత దొంగ చెంచగాళ్ళు అంతా బయటకు వచ్చి ఏం స్పీచ్లు ఇస్తారు ఏమంటారు కుల సంఘాల బెగ్గర్స్ అని కూడా అనుకోవచ్చు ఏముండదు ఇక్కడ అంత పరిమాల ముచ్చట చెప్తారు కొడుకులంతా ఎర్ర చెప్పుకుంటే ఒక్కొక్కడు ఉరిపెట్టుకొని సావాలి ఇళ్ళలో కానీ వదిలేస్తారు ఓపెన్గా ఎందుకు అంటే చచ్చిపోతారు ఉత్తపుదాన్ని ఉరిపెట్టుకొని సావాలి కొడుకులు ఒక్కొక్కడు ఇంత మాట్లాడేటువంటి సుఖరాం నరసన్న వెనుక కూడా ఎవరైనా ఉన్నారేమో ఇక్కడ లొంగలేదా హిందువులు అంటే ఎవరు ఆడోడాడు ఎవరు నీ మీద కాల్పులు జరిపినటువంటి చంద్రబాబు లేకపోతే గద్దారు ఎవరు గద్దారు కుమ్మడి విట్టలరావు ఎవరు నువ్వు పాటతో తట్టి లేపిన గుండెకు ప్రాణాలు తీసిన చంద్రబాబు రాజ్యహింస పెరుగుతున్నదో పేదోళ్ళ నెత్తురు ఒరిజినల్ పాట కాదు 100 మంది సైన్యానికి ఒంటి చేతితో సమాధానం చెప్పేటువంటి సాంబశివుడు 1,00,000 మంది గోరేటెంకనాలు వచ్చినా సరే రాగాన్ని మించిన రాగం తీసే కొడుకోవడని భూమి మీద పుట్టిండా సుఖరాం నరసన్న గెలికితే ఎట్లుంటది అనేది అందరికి తెలిసిందే నక్కలెరగని బొక్కలుండవట నాయకులెరగని టెక్కులుండవట మిట్టపల్లి సురేందర్ మిట్టపల్లి అన్నపడలేకపోతే ఐడియా లేదు ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురుషమన్నా నీ మనసులున్న బాధ నాతో చెప్పారాదన్నా రసమై బాలకృష్ణ నాకు పెద్ద ఐడియా లేదు అన్ని మంది పాటలు పాడలేవు మీ పాటల్లో కష్టం ఎంత ఉన్న ఇష్టంగా పాటను ప్రజలకై పాడుతావో రామ నరసయ్య. హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది గొంతుల్ని మనం చాలాసార్లు విని ఉంటాం, కానీ స్పాంటేనియస్గా ఒక సమస్య వచ్చిందనంటే ఆ సమస్య మీద పాట వినాలంటే మాత్రం ఒకే గొంతు గుర్తొస్తుంది, అది సుఖరాం నరసన్న. సుఖరాం నరసన్న ఈరోజు మనతో పాటు మన మీడియాలో ఉన్నాడు. అన్నని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు ఈ మధ్యకాలంలో అన్న మీడియాకు దొరకట్లేదు. చాలా సందర్భంలో అంటే తప్పించుకొని తిరుగుతానంటే తప్పు. ఆయన చేయాల్సినటువంటి పనిని మరింత లోతుగా వేగవంతంగా చేస్తున్న అనే విషయం అయితే మాకు తెలుసు. సో ఈ క్రమంలో అన్నని దొరకబట్టి కూర్చోబెట్టుకోవడం జరిగింది. అన్నని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. వస్తే బాగున్నారు అన్న? మంచిగా. వారం రోజుల నుండి ఆరోగ్యం బాగాలేదన్నారు.
ఆరోగ్యం బాగాలేకపోయినా వచ్చినందుకు మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సుక్కరాం నరసన్న అనే పేరును ఈ సమాజం ఏ విధంగా చూస్తుందో నాకు తెలియదు, కానీ నాకు ఒక బాధ ఉంది, దాని నుండి మనం మాట్లాడుకుందాం. ఓకే. మిమ్మల్ని కళాకారుడు అంటే ఒప్పుకుంటారా? లేదు, నేను ఒప్పుకోను. కానీ ఈ సమాజంలో రసమై బాలకిషన్ లాంటి వ్యక్తిని కూడా అసెంబ్లీకి తీసుకెళ్ళి పాటలు పాడించినటువంటి ఈ సమాజంలో సుక్కరాం నరసన్న ఎటు పోవాలనుకుంటున్నాను మరి? అంటే పాట పాడితేనే అసెంబ్లీకి పోతా అనుకుంటే పాట పాడా క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు మాట అని రేపు ఇంకో మాట చెప్పడం అది నాకు చేత కాదు. ఓపెన్గా పాట పాడి నువ్వు గద్దరన్న లాంటి వాళ్ళని ఒక మేధావిగా చూడలే సమాజం. ప్రజాయుద్ధాన ఒక ప్రజాగాయకుడని మాట్లాడారు. నేను అలాంటి పేరు పొందేటువంటి ఇష్టం కానీ అసలు ఎలాంటి ప్రేమ లేదు దాని మీద. ఎందుకు లేదు అని అంటే, ఇప్పుడు నేను పాట పాడితే కళాకారుడు అంటారు, రాస్తే కవి అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. మరి నేను పంచాయి కూడా చేస్తా కదా, దానికి ఏమంటారు? ఫైల్ మన్ అంటారా? నన్ను పెద్ద మనిషి అంటే ఫైల్ మన్ అంటారు కదా, పంచాయలు కూడా దింపుతుంటారు, పెద్ద మనిషి అంటారు. కాబట్టి ఏమంటే మనిషి చేసేటువంటి పనుల మేరకు మారిపోతుండాలి కదా, మారిపోతుండాలి. అంటే ఇక్కడ ఎందుకు కేవలం దళిత కోణంలో అని చూసుకోవచ్చా? దళితం నుండి వచ్చినటువంటి వాళ్ళను మాత్రమే కేవలం కళాకారులుగా ముద్రేసి ఉంచుతారా? ఇదే కళాకారులు పాటలు పాడేవాళ్ళు వేరే కులాల నుండి వచ్చేది అంటే వాళ్ళు నాయకులు అయితే లీడర్ అంటారు, బాయిసాబ్ అంటారు, అన్ని అంటారు, మీరు అన్న పైల్వాన్ కూడా అంటారు. కానీ ఇక్కడ దళితులకు వచ్చేసరికి ఇప్పుడు సోమనం తీసుకున్నా ప్రజా వాగ్గేయకారుడు అని చెప్పి అన్న మాట్లాడితే గంటల కొద్దీ జనాలు వింటారు. అవును, ఓకే. రెంజల్ రాజేష్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడితే గంటల కొద్దీ వింటారు. కానీ ఆయనను సంబోధించేటప్పుడు మాత్రం ఎందుకు కేవలం కళాకారుడు అంటారు? ఇప్పుడు రెంజల్ రాజేష్ అన్న కావచ్చు, సోమన్న కావచ్చు, వీళ్ళు మంచి స్పీకర్స్. బట్ వీళ్ళకు ఉన్నటువంటి పెద్ద సమస్య ప్రమాదం, వీళ్ళు సింగర్స్. ఎస్, అసలు ప్రమాదమే అనుకోవాలా? ప్రమాదమే. ఎందుకంటే నిన్ను లీడర్ కానియదు, అది నేను లీడర్ని కానియదు. నువ్వు ఎన్ని కథలు నవ్వడు, నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పు, నువ్వు ఎన్ని మేధావి లెక్చరీ, నిన్ను లీడర్ని కానియదు. ఎందుకంటే నువ్వు సింగర్. ఇడ సింగర్ని సింగర్ లాగానే చూస్తుంది సమాజం. అందుకనంటే దానికి ఒప్పుకోను. అందుకే ఎందుకు నేను దాని పునాదుల మీదనే నేను ఒకటి బోధ తింటున్నాను అనుకున్నప్పుడు ఒప్పుకుంటా. బట్ నేను పాట పాడితేనే పూట గడవాలనేటువంటి సిచ్యువేషన్లో నేను లేను. ఎదురుగా ఏ పని కనబడితే అది నా పిల్లల కడుపు నింతది అనుకుంటే అది న్యాయమైన పని అని కూడా చేసేస్తా. బట్ పాట పాడితేనే పూట గడవాలి అనేటువంటి ఒక ఏమంటారు సోమరిపోతి జీవితాన్ని అనుభవించలేను. క్లియర్గా ఓపెన్గా ఇది అందరిని అంటున్నా. ఎందుకంటే సోమన్న చాలా గొప్ప సింగర్. ఎస్, చాలా గొప్ప సింగర్, మంచి స్పీకర్. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు చూసి వచ్చినాడు. సరే ఇవాళ ఎట్లా ఉంటుండే ఏందనేది అది సమాజానికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. రాజేష్ అన్న కావచ్చు, ఎవరి జీవితంలో అయినా కష్టం సుఖం అనేది సహజం ఉంటుంది. ఏంటంటే మనం నిలబడుతున్నటువంటి టైంలో మన భుజం మీద ఏ పేరు మోస్తున్నాం అనేది కూడా అవసరమే, ప్రధానమైనటువంటి అవసరమే అది. కాబట్టి ఇప్పుడు సోమన్న నేను అసెంబ్లీకి పోతా, పార్లమెంట్కి పోతా అని ఆయన అంటుండొచ్చు. కానీ సోమన్న ఎవరు అంటే పాటలు పాడతాడని అంటారు. అంటే ఈ పాటలు పాడతాడు ఒక టార్గెట్ పెట్టుకొని వీళ్ళని పాటలు కాడే ఆపే కుట్ర ఏమన్నా జరుగుతుంది అని అంటారా? పక్కా జరుగుతుంది. పక్కా జరిగితే దానికి తోడు వీళ్ళు కూడా బొక్కలు మెడకేసుకుంటారు. మేము మాదిగ జాతిలో పుట్టినాం, మేము డప్పులు కొట్టాలి, మేము చెప్పులు కొట్టాలి, మేము కట్టలు కట్టాలని మాట్లాడతారు. ఎందుకు మాట్లాడాలి అట్లా? దేనికి మాట్లాడాలి? మాట్లాడదు. ఏ చెప్పులు కుడితే ఆయనకి ఇలా బాటా కంపెనీలు ఉన్నాయి, ఏ చెప్పులు కుడితే ఆయనకు మోచి కంపెనీలు ఉన్నాయి, ఏ చెప్పులు కుడితే ఆయనకు వుడ్లైన్లు ఉన్నాయి, ఏ చెప్పులు కుడితే ఆయనకు రెడ్ టేపులు ఉన్నాయి. మీరంతా ఇంకా పీనెల కాడ డప్పులు కొట్టుడు, చెప్పులు చినిగిపోయిన చెప్పులు కొట్టుడు ఈయనే ఉన్నారు కదా. పని ఆ డప్పులు కొట్టుడు, పాట పాడు అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఈ సమాజంలో మీకు సహజమైన విలువలు దొరుకుతున్నాయా? సహజమైన విలువలు దొరకాలన్నటువంటి పని మీరు ఎందుకు చేస్తారు? అలాంటప్పుడు అలాంటి పేరు మోయాల్సి వస్తుంది కదా. అందులో భాగంగా సమాజం అదే ముద్ర వేస్తుంది, వీళ్ళు ఆ ముద్ర వేసుకుంటారు క్లియర్గా. బట్ నేను ఆ ముద్ర వేసుకునే ఓపిక నాకు లేదు. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను పరిచయంలో అందుకే చెప్పలే, ఇన్స్టాంట్గా తెర మీద పాట చూపించేవాడు సుక్కరాం నరసన్న. కానీ మిమ్మల్ని కళాకారుడు అన్నా, పైల్వాన్ అన్నా, లీడర్ అన్నా ఏంటి మీకు వేయాల్సినటువంటి త్యాగం ఏంది సమాజం? ఎందుకంటే నేనైనా కనీసం ఆ అందరిలా కాకుండా ఎస్ హీ ఈజ్ ద లీడర్ అని చూపించడం కోసం రేపు తమ్నెల్ మీద కూడా అదే పెట్టాలంటే ఏం పెట్టాలి? అంటే చాలా మంది ఏమంటారు అంటే తిరుగుబాటు అంటే ఎర్ర జెండా గుర్తుకొస్తుంది. 100% తిరుగుబాటు అంటే ఎర్ర జెండా గుర్తొస్తుంది సమాజం. ముఖ్యంగా మన అంటే దేశం విషయానికి వస్తే మనవాదాన్ని ఎదిరించేటువంటి క్రమంలో కావచ్చు, లేకపోతే భూములు పంచడం కావచ్చు,
ఈ కులాల మీద ఉన్నటువంటి కుంపటి నెత్తివల కొట్టడం కావచ్చు, ఇట్లా అనేక విషయాలలో ఎర్ర జెండా గుర్తుకొస్తుంది. సమాజంలో ఏమంటారు, సుఖరాం నడిచే సుఖరాం ఆల్రెడీ సుక్కు ఉంది కదా, సుక్కని ఎర్ర సుక్క చేయరాదు, రెడ్ స్టార్ అని పిలుస్తాడు. ఓకే, అది కూడా నేను పెట్టుకున్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు. చాలా మంది ఏమంటారు అంటే కొన్నిసార్లు తెలంగాణ కలెకూరి మరో 20 రూపాయలు, అంత పెద్ద బరువు నేను మోయలేను. నేను చాలా జల్సా చేయను. ఎంత జల్సా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిందంటే నాకు ఇంకేదో పని ఉంటుంది, ఆ పని మీద వెళ్ళిపోతాను నేను. ఇక్కడ ఆగు కూర్చోనే మనతో కాదు, అదంతా గుండం గీసుకోలే, ఇంకా గీసుకోలేదు, ఇంక ఎప్పటికీ కాదు. అది ఎందుకు అంటే ఓపిక ఉన్నది, సహనం ఉన్నది, దానికి తోబడి నిలబడేటువంటి ఆలోచన ఉన్నది, ఎంత లోతుకైనా పోయి ఆలోచన చేసేటువంటిది ఏమంటారు ఆ తెలివి ఉన్నది. అంటే దాని ప్రకారం సుఖరాం నర్స్ గారికి ఓపిక ఉండదు, సహనం ఉండదు అని. కొంత ఉంటుంది నాన్న. ఉంటుందా? ఎందుకు అని అంటే ఒక మాట అయితే చెప్పైతే నాకు విపరీతమైన బల్బు ఉంటుంది, ఓపెన్గా ఈ మాట. అదే ఎందుకు ఉంటుంది అని అంటే, నేను నీకు ఆడుకొచ్చి రాకేష్ నన్ను ఇది అడగకు అనుకున్నప్పుడు నాకు బల్బు ఉండదు. నువ్వు ఏవైనా అడుకోపోయి చెప్తా, తెలిస్తే చెప్తా, లేకపోతే లేదు. ఓపెన్గా నాకే తెలుసు అనేటువంటి మాట మాట్లాడాడు రామ్ నరసింహ. అంత మూర్ఖంగా మాట్లాడితే సమాజంలో ఏం నిలబడతావు, ఏం మాట్లాడతావు, నానుకునే ప్రజలకు సైడ్ నుంచి ఎట్లా ఫైట్ చేయగలుగుతావు? కాబట్టి నేను ఏమిటంటే సమాజంలో ఆడ ఎంత పెద్దోడన్నా కానీ ఎవడన్నా కానీ మోడీనే అన్నాం, ప్రైమ్ మినిస్టర్ మోడీనే అన్న తర్వాత ఇంకెవడన్నా ఉండి అప్పిగుడు కాడు లేదు, ఎవరు లేడు కదా. ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు బలుపు ఉందని అనుకుంటారు, బరాబర్ నిజంగానే ఉన్నది. ఎందుకు ఉంది? నేను ఎక్కడ కూడా ఎవరి మోచేతులు నీళ్ళు తాగాలనుకుంటలేను, ఎవరికి దండం పెట్టాలనుకుంటలేను. చాలా మంది అంటారు సుఖరాం నడిచే గుడికి పోతాడా, ఎందుకు పోవాలి అసలు? ఆ క్వశ్చన్ దేనికి? అవసరం లేదు కదా. ఒకవేళ పోతానా అనుకుంటే అది నా పర్సనల్ కదా, నా వ్యక్తిగతం. అది నువ్వు పోతావా పోను, ఎందుకు ఇవన్నీ ఎందుకు నీకు అంటే నేను రాజకీయాలు తిప్పే ప్రయత్నం జరుగుతుంది, ఓపెన్గా ఉంటా కాబట్టి బల్బు ఉంటుందని అనుకుంటా, నిజంగానే ఉందనుకుంటే కూడా ఇబ్బంది లేదు. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశాలలో ఎర్ర ఉపాలన్న పేరు వచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా గత వారం రోజుల క్రితం ఎర్ర సూర్య విడుదల చేసినటువంటి పాటలో కూడా తెలుసుకో లీడర్ అనే సాంగ్లో మీరు గొంతిచ్చిర్రు, ఒక పల్లవి వాడిన. సో అంటే ఎర్ర ఉపాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక ముందే చెప్పిండు, డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు సంపాదించాలి మనం అని చెప్పేసి చాలా ముందుగా చెప్పిండు. ఇప్పుడు మీరు అంటున్నటువంటి అంశం కూడా అదే, మనం డప్పులే కాదు అప్డేట్ కావాలని చెప్పేసి ఎర్ర ఉపాలను యాది చేసుకుంటూ ఒక మంచి పాట. త్యాగాల మాగాని తరగని సంపద తల్లడిల్లే జనుల తట్టి లేపిన పాట, నీలి రంగు జెండా నింగి కెగరాలని అంటారా నీ బతుకు రంది తొలగాలని, ఎర్ర ఉపాలన్న ఎత్తుకున్న పాట మనువాది ఎదపైన మండే నిప్పుల తూట, ఆ నింగి తొంగి చూసి కోరి కొంగు జాపి అడుగుతుందే రాఘవాపురమున రాగాల రత్నము, ఎర్ర ఉపాలన్న మా ధిక్కార స్వరము. నేను ఆ పాటలు కూడా ఒక విచిత్రమైన అంశం పెట్టినా, ఏంటంటే వాస్తవం, బట్ ఇప్పటిదాకా ఎవరు రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు. అంటే మనమే రాసినాం అనేది కాదు, ఎందుకు రాలేదో తెలియదు. వెలివాడ దాటక నడి ఊరు చూడక నేల రాలి నొల్ల సాగు కేక. ఒక సామాజిక వర్గం ఓ చివరస్తం చూడకుండానే కొన్ని తరాలు చచ్చిపోవడం ఏంది, ఎంత విచిత్రమైనటువంటి ముచ్చట. పరుపు బండకు పాట నేర్పించినవు, చెట్టు కొమ్మలతో సప్పట్లు కొట్టించినవు, బాపనొల్లా గుట్టు డప్పు సాటించినవు, దళిత బహుజనుల మెతుకు పాట అయినవు, కాకమ్మ కంఠమై కత్తి మెత్తగా నూరి గుండె గుండెన నిలిసిపోయినోడా, సావు డప్పుల మూత స్వార్థ మెరగా నోడ దింపుడు గల్లమై వచ్చిపోరా. ఎర్ర ఉపాలన్న మీద రాసినట్టు పాట. ఎర్ర ఉపాలన్నతో మీ సంబంధం ఎలా కొనసాగింది? లేదు, నేను ఒక్కసారి ఏమో కలిసిండు అన్న. ఒకసారి కలిసిన తర్వాత అది కూడా సూర్యాపేటలో నాకు బస్ స్టాండ్లో కూర్చుండు, నాకు అప్పటికి అన్న తెలియదు. రే అంటే ఇట్లా మరి ఏందిరా అంటుండే, ఇట్లా చూస్తా, వెనక చూసారు ఈడ దగ్గర పోయినా, అన్న నమస్తే అంటే ఆ నమస్తే కామన్. నేను ఆరితూరంటే పడా, ఓకే ఫస్ట్ నన్ను అన్నాడు వాడు. అవును, ఒకవేళ నేను అంటున్నా అంటే వాడు నా అనుకుంటే నేను లేవుతానా. ఓకే, శుక్రవారం నడిచిన వారం అంటే అవునన్నా అన్న. అప్పుడప్పుడు ఈ కళాకారుల మీద పాట రాసిన ఒక 7 years. అవునవును. ఏమరా పనికత్తి మెత్తగా నూరి శేషంచలో పెట్టుకొని తిరుగుతున్నట్టు అన్నాడు. నాకు అర్థం కాలే అప్పుడు. ఆయన చనిపోయిన తర్వాత పబ్లిక్ అంటుంటారు శుక్రవారం నడిచేటోడు ఇట్లున్నాడా అని సమాజం అంటుంటే ఈయన ముందే పసిగట్టి అన్నాడా. ఆయన చనిపోయిన తర్వాత అర్థమైంది అన్నమాట. ఆయనకు ఆ గుణం చాలా ఉంటుంది అన్న, వ్యక్తుల్ని చూడగానే భవిష్యత్తులో ఈ సమాజం ఏం ముద్రైపోతుందో ఆయన ముందే చెప్పగలుగుతాడు. అంటే ఆ కళాకారుల పాట కూడా నిజంగా ఆ కళాకారుల పాట గురించి, మీరు వాడిన పాట గురించి వ్యక్తిగతంగా మీ ఇద్దరం మాట్లాడుకున్నాం.
మేము అంటే ఆ పాటను విన్నాం ఇద్దరం కలిసి. నాకు గుర్తుంది ఆ పాట, మీరు కళాకారుల మీద రాసినటువంటి పాట. ఎందుకంటే ఆయన కూడా రాసి పెట్టుకున్నాడు ఒక పాట, ఈ కళాకారులను ప్రశ్నిస్తూ ఒక పాట రాసి పెట్టిండు. అది మీరే మళ్ళీ ముందుబడి తీసుకురావాల్సి ఉంటుందేమో కూడా. సో అంటే 20 రూపాయలన్న తర్వాత ఈ సమాజానికి సంబంధించిన విషయంలో మీరు ఏ వ్యక్తి గురించి ఆ స్థాయిలో మళ్ళీ పాట రాయగలుగుతారు? రాయలేం, అంతేనా? ఓపెన్గా. ఎందుకంటే మనిషి ఏదో ఒక అవసరంతోనే పనిచేస్తున్నాను. 20 రూపాయలు ఏ అవసరంతో పనిచేయాలి? సమాజం బాగుండాలనుకోవడం అవసరం ఎట్లయితుంది? కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం రాసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు అసెంబ్లీకి పోవాలని పాట పాడుతున్నాడు, వాడు నేను అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ నేనే అని చెప్పుకునేటువంటి స్థితిలో పాట పాడుతున్నాడు, ఇంకోడు అంబేద్కర్ మొత్తం నేనే నవిలి మింగినని ఒకటి మాట్లాడుతున్నాడు. ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు మాట్లాడుతున్నాడు. సమాజ మార్పు కోసం పనిచేయాలనుకునేటువంటి సందర్భాలు బహుశా చాలా తక్కువ చూస్తాం మనం. అంటే నేను నా ప్రశ్న, ఇప్పుడు ఎవరి టాలెంట్ను వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ముందు పోవడంలో తప్పేముంటుంది? వ్యక్తిగతంలో పోవచ్చు, కానీ మనం వ్యవస్థలో ఏం చెప్తున్నాం అనేది కూడా అవసరమే కదా. మనం చెప్పిన స్టాండ్ మీద నిలబడగలగాలి కదా. అంటే కేవలం మన జాతుల్లో లేరు కదా. నేనేమంటున్నాను, బుద్ధిజం చాలా గొప్పదని మాట్లాడతారు. అంటే ఇప్పుడు నీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను నేను. బుద్ధిజం చాలా గొప్పది అంటారు. బుద్ధిజం తీసుకున్న వాళ్ళు అంత గొప్పలా కాదు కదా. నీ బుద్ధి చక్కగా ఉంటే ఏ బుద్ధిజం అవసరం లేదు. క్లియర్. నీ బుద్ధి చక్కగా ఉంటే బుద్ధిజం ఎందుకు? నువ్వు ఏడున్నా బుద్ధిజం ఉన్నట్టే కదా. కొత్తగా జెండలు కప్పుకొని తిరగాల. బుద్ధిజాన్ని పట్టుకొని పంచశీల మెడలేసుకొని బుద్ధి లేని చేతలు చేస్తున్న వాళ్ళు లేరా? కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎవరి మీద రాయలేం. బహుశా ఆతలు పెట్టేది రాస్తుందేమో కానీ గొప్పగా కోతలు కోసేది అయితే కుదరని పని, జరగని పని. అంటే మీరు సమాజంలో ఏ సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు షర్మిల గారి మీద అప్పటికప్పుడు పాట రాశారు. ఈటల రాజేందర్ అన్న పార్టీ బీజేపీలో పోయినప్పుడు మీరు ఆయన ప్రశ్నిస్తూ పాట రాశారు. సమాజంలో ఆఖరికి వారి వర్గీకరణకు ముందు కూడా ఇది ఎవరి ఎంఆర్పిఎస్ ఎవరిది కాదు అని ప్రశ్నించారు. తర్వాత వర్గీకరణ అంశంలో మాలల్ని కూడా ప్రశ్నిస్తూ పాట పాడారు. అన్ని అంశాలలో అంశం తెర మీదకి రాగానే పాట పాడినటువంటి వ్యక్తి. కానీ ఈ సమాజంలో గత కొన్ని రోజులుగా బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఫైట్ చేస్తూ ఉంటే, అది పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే సుఖరాం నరసని ఇప్పటివరకు పాట పాడలేదని బీసీల నుండి ప్రశ్న. రాసిన షూట్ చేసిన క్లియర్ ఏంది ఎన్డీ మ్యూజిక్ అనేటువంటి ఛానల్లో రిలీజ్ చేసిన దాన్ని. అవునా? అంటే మీ ఛానల్లో రాలేదని? అన్నిట్లలో వాడేటువంటి ఏమంటే బీసీలు అనేటువంటి మంచి కాన్సెప్ట్ చెప్పినావు. ఈ దేశానికి ఎంతైతే బలమో అంతే ప్రమాదం. ఎవరు? బీసీలు. ఓపెన్గా ఎవరు మెజారిటీ వాళ్ళే ప్రమాదం జరుగుతుంది. ఎందుకనంటే నిన్నటి దాకా జాజల సీన్ అన్నదో సంఖ్యం, ఆర్ కృష్ణ అన్నదో సంఖ్యం, ఇంకో ఆయనదో సంఖ్యం, ఇంకో ఆయనదో సంఖ్యం. ఎవరి కాడ సంఘాలు పెట్టుకున్నప్పుడు నీ కులం నీదేనా, నా కులం నాదేనా, ఎవరి కులం వానికి అయినప్పుడు అది బహుజనవాదం ఎట్లయితుంది? కాదు. బీసీ వాదం ఎట్లయితుంది? దళితవాదం ఎట్లయితుంది? కులాల వారిగా మీరు కలవలే. ఒక్క ఆయన పట్టుకొని వచ్చి బీసీ జెండా ఎగరాలంటే ఎగురుతుందా? వాళ్ళ దాంట్లోనే సఖ్యత లేదు. నేను అందులో కూడా ఏంటది, మేమెంతో మాకంతా అని ఎంత మొత్తుకున్నా ఏ రాజకీయ పార్టీ కులాల లెక్క తేల్చదన్నా. మీరు వాటా ఎవరిని అడుగుతారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీసీ ఉద్యమకారులందరికీ నేను ఇది సింపుల్ ప్రశ్న, వాటా ఎవరిని అడుగుతుర్రు అంటున్నా నేను. వాటా అడుగుతున్నా అంటే మీ నెత్తి మీద ఇంకో మిండేడోడు ఉన్నట్టు లెక్క. ఆడోడాడు ఎవడాడు? ఈ వాటాలు అడుగుతారేది నాకు అర్థం కాదు. వాటాలు ఇచ్చే జనాభా మీ దగ్గర పెట్టుకొని పీడికడి శాతం సరిపోయినటువంటి పీకడి శాతం లేనటువంటి వాళ్ళని పట్టుకొని ఎవరిని వాట అడుగుతారు? వాట అడుగుతుర్రు అంటే మీరు ఇంకా ఎతక తింటుర్రు అని అర్థం, మీరు ఇంకా అడక తింటుర్రు అని అర్థం. మీరు ఒక ఏమంటారు కుల సంఘాల బెగ్గర్స్ అని కూడా అనుకోవచ్చు. మీ పిల్లలకి ఏం నేర్పుతున్నారు? మీ పిల్లలకు, మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి మీ కడపలో పుట్టిన పిల్లలకు కూడా ఏ ఉద్యమం నేర్పుతున్నారు మీరు? వాట అడగడం ఏంది అసలు? నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. వాట అడగడం ఏంది? సింహాసనం మీది కావాలి కదా, రాజులు మీరు కావాలి కదా. ఎవడో రాజు అయితే పీకలేని రాజు చేసి ఆయన కాడుకు ఆయన పీటే చుట్టూ తిరుగుతారు. నాకు అర్థం కాదు. ఇంకొక మాట, రేవంత్ రెడ్డి 42% రిజర్వ్ చేయాలని చెప్పి బిల్లు పాస్ చేయాలని చెప్పి ధర్నాలు చేయడం, ఢిల్లీ లాంటి ప్లేస్లో జంతర్ మంతర్ కాడ కూర్చోవడం ఇవన్నీ చేస్తున్నాడు. 42% అని ఒప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు 42% ఉన్నటువంటి వాళ్ళకు సీఎం పదవి ఉండాలనేటువంటి అంశం కూడా తెలిసి ఉంటుంది కదా. 100%. ఇప్పుడు నువ్వు ఏడుకోబోయి కొట్లాడే బదులు రేవంత్ రెడ్డి గారు
ఏడుకో రేవంత్ రెడ్డిని తీసుకొని పోయి కొట్లాడిపిస్తుండగా జాదల సీనన్న అన్న 42% మేమున్నాం, మీరున్నటువంటి సీఎం పదవిలో 119 మంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఏకపక్షంగా తీర్మానం చేసి ఈ సీఎం పదవిని బీసీలకు ఇచ్చేయచ్చు అని అడగాలి కదా. మంత్రి పదవుల్లోనే 42% లేరు వీళ్ళు. అడగాలి కదా. 42% మీరు అని చెప్పి సీఎం ఒప్పుకుంటుండు స్వయంగా. ఒప్పుకునేటువంటి సీఎం మీకు సీఎం ఇవ్వచ్చు కదా. ఈ మాట ఎందుకు అడగాడు జాదల సీనన్న? అడగాల వద్దా? న్యాయబద్ధమా కాదా? న్యాయమే. ఇది అడగాల కదా. ఆయన తీసుకొని పోయి ధర్నాలు చెప్పి చూడండి కదా. ఎన్ని రాజకీయ కోణంలో వీళ్ళు లేపేది ప్రభుత్వాలే, వీళ్ళు సల్లారిపేది ప్రభుత్వాలే. ఇక్కడ అంతా ఏముండదు. నన్ను ఆ పూట రాజకీయాలు చేసేటువంటి కుల సంఘ లీడర్లు ఉన్నారు. అది ఎంతవరకు ముందర పడుతుంది అనేది చూడాలి మనం. అంటే మొత్తానికైతే బీసీల కోసం పాట రాష్ట్రాలు చాలా గొప్ప విషయం అన్న. ఈ బీసీ ఉద్యమంలో కూడా మీ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది మరి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా కలిసి ఉండాలనేటువంటి వాదానికి ఏకీభవించటంలో మనం. నా బాధ ఏంటంటే వీళ్ళు కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఓకే, నామ మాత్రానికి అప్పుడకేదో ఈయనకండి వాడు వేసుకుంటాడు, వాళ్ళకంటే వీడు వేసుకుంటాడు, కానీ అంతర్గతంగా వీళ్ళు వేరే. ఎవరికోనికి కమ్యూనికేషన్ ఏం లేదు. ఆ పూట కనబడతాడు ఆ కెమెరా ముందు అంతే. లేదన్న, మీరు అన్నట్టు కలిసి ఉండాలన్న ఆలోచన వీళ్ళకు ఉంది. మేబీ నాయకులకి లేదేమో. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉండేటువంటి నాయకులు అందరికీ వాళ్ళ సంఘాల కోసం ఇంకోళ్ళతో కలతలేరు, కానీ కింద ఉన్నటువంటి క్యాడరు అంటే నిపుణిస్తే నేనేమంటున్నానంటే నాన్న, ఇంట్లో తండ్రి అనేటోడు కరెక్ట్గా ఉంటే నేను ఏ ఒక్క రోజు నా పిల్లలకు దేవుడు అనే ముచ్చట చెప్పకపోతే నా పిల్లలకు ఆ దేవుడు అనేటోడు పరిచయం కాడు కదా. నా పిల్లల్ని కేవలం బడికే తోలితే వాళ్ళకి చదివే గుర్తుంటుంది, చదివే తెలుస్తుంది, సమాజమే తెలుస్తుంది. నేను ఎప్పుడైతే గుడికి తీసుకుపోతానో వాడు గుళ్ళు గోపురాల చుట్టూ, దయ్యాల చుట్టూ, భూతాల చుట్టూ, ఏమంటారు మంత్రాల చుట్టూ, తంత్రాల చుట్టూ, యంత్రాల చుట్టూ తిరుగుతాడు. ఏడైతే సైన్యం అనేటువంటి నాయకుడు ఎవడైతున్నాడో అది పూర్తి స్థాయిలో సమాజం మీద ఎఫెక్ట్ పడుతుంది, అన్ని కులాల మీద పడుతుంది. ఒక కులం దగ్గర ఇది మా కులం అని ఆగిన తర్వాత ఇంకో కులం కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది కదా. వీడు పక్కన కడుగు ఆపవలసినటువంటి అవసరం లేదు, న్యాచురల్గానే ఆగిపోతుంది. అది ఏమంటారు జంగిల్ కులం మన వాళ్ళ దగ్గర ఉన్నది. అది అంటే ఇంత మాట్లాడటము, ఇంత పాటలు పాడటము, స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రాయడం, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి మీకు అసలు? సహజంగానే నాకు కోపం ఎక్కువ, ఎంత ఓపిక. అంటే నాన్న కానీ అమ్మ కానీ రచనలు ఏం లేదు. ఆ కోపం ఎంత ఉంటుందో, ఓపిక ఎంత ఉంటుందో కోపం అంతే ఉంటుంది. తొందరగా రియాక్ట్ అయ్యే గుణం ఉంది. ఉన్నట్టు నటుడు మాట్లాడితే ఈయన అది ఎంత దూరం అని పోతా కానీ ఈయన పాట రాయడం కూడా ఏమనిపిస్తుంది అంటే, నాకు మొన్న ఏదో సందర్భం వచ్చిన లోపల అప్పటికప్పుడు కూర్చొని పాట రాయాలని ఒక కథ ఉంది. ఆడ ఉత్తరం కూర్చొని అంబేద్కర్ మీద పాట రాయాలి. అంబేద్కర్ మీద పాటలు చాలా పాటలు ఉన్నాయి. ఈవెన్ కాదు పెన్ను పట్టుకుని కూర్చురాడ. నేను వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, మనం ఎన్ని చేసినా అన్నీ మొదలు రాస్తాడులే వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఆల్రెడీ రాసి ఉండొచ్చులే ఈయన కాడ ఎన్నో రాస్తుంటాడు కదా. ఏం లేదు, నేను నాతో పాటు ఉమేష్ అనే తమ్ముడు ఉంటాడు, ఉమేష్ సాంబాయి అందరూ ఉంటారు, మన ఏమంటారు పిల్లలు. రాస్తున్న సందర్భంలో తల్లడిల్లుతున్న పేద తల్లి పేగు బంధానివో, అరిగిన కాళ్ళకు అచ్చులు తొడిగిన అంబేద్కర్ అయ్యో, నింగిన నీలి రంగై పేదల బతుకున పొంగినవో, పంచాంగం తల పచ్చలు చేసిన రాజ్యాంగానివో, ఎట్లా తట్టుకున్నావో కడుపున పుట్టిన బిడ్డలు చచ్చిపోయినా, ఎట్లా అనుకున్నావు అని చెప్తున్నాడు, రాస్తున్నాడు. ఇక వాళ్ళు మనోళ్ళు 2 రోజులు 3 రోజులు రాసిన పాట 5-10 నిమిషాల్లో రాసి ఇచ్చేసిన. నువ్వు ఎప్పుడైతే పెయిన్ తీసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే రాయగలుగుతున్నాను. అది రాయడం పెద్ద గొప్ప ఏం కాదు, అప్పటికప్పుడు రాయడం లేకపోతే అప్పటికప్పుడు మాట్లాడడం అంత గొప్ప ఏం కాదు. అంత చాలామంది ఏం చెప్తున్నారంటే నేను అట్లనే, అంతే ఏముండదు. రాసుడు ఏందో ఎవడైనా రాస్తాడు, పాడు. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి పాట వస్తుంది. వాడు బయటకు పాడతాడు, లోపల పాడతాడు, గంతే. ఈ పాట పాడిన వాళ్ళు అంత పెద్దది, ఇప్పుడు రాసిన వాళ్ళు అంత పెద్దది అట్లా ఏముండదు. ఎవరి తరహాలో ఎవరి స్థాయికి వాళ్ళు రాస్తుంటారు, పాడుతుంటారు. కొంతమంది అంటే అప్పటికప్పుడు రాయగలుగుతారు అంటే వాడు విపరీతంగా దాన్ని ప్రేమించగలగాలి, విపరీతంగా వాడు ఆ పెయిన్ తీసుకోగలగాలి కదా. ఇప్పుడు ఇంత గొప్పగా రాసేటువంటి సుక్కరాం నరసన్న వ్యక్తులకు లేదంటే ఎవరికైనా అవసరం ఉంటే పాట రాసేటువంటి పరిస్థితి ఉంటుందా? కష్టం. ఎందుకు అంటే నేను బతకలేకపోతే అది వస్తుందేమో. ఓకే, నేను దీన్నే నమ్ముకుంటే ఆ బాధ వస్తుందని రకరకాల పనులు చేస్తుంటా.
నేను ఇదే నమ్ముకొని దీని మీద నిలబడితే చేయాల్సి వస్తుంది ఆ పని, ఆ తప్పు చేయాల్సి వస్తుంది. Yes. కాబట్టి ఆ తప్పు చేసేటువంటి ఇంట్రెస్ట్ కానీ ఓపిక కానీ లేదు. ఎందుకు కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, వాళ్ళు చేస్తున్నటువంటి పని గొప్పదైతే రాయొచ్చు కదా. ఒక వ్యక్తి వ్యవస్థలో మనకు వచ్చిన తర్వాత మనం మాట్లాడే సారంగా నీతులు చెప్పి ఇంకొక వ్యక్తి మీద మనం రాస్తున్నామంటేనే మనం ఆ రోజు శిథిల వ్యవస్థకు వస్తున్నట్టు లెక్క కదా. ఒక వ్యక్తిని పొగిడిన తర్వాత తెల్లారి సమాజానికి ఏం చెప్తావు? సమాజానికి ఏం చెప్తావు? ఎవరి కోసం ఎందుకు పాడుతున్నావు? నువ్వు బతకలేక పాడుతున్నావు. బతకలేక బజార్ల పాటలు పాడుతావు, నువ్వు సమాజానికి చెప్తావా? బతకలేక బజార్ల పాటలు పాడుతావు, సమాజానికి చెప్తావా? వాళ్ళకి దొంగ కదా, దొంగ నువ్వేం చెప్తావు? వచ్చి బయటకొచ్చి ఇప్పుడు వ్యక్తి వ్యవస్థలు మాట్లాడేటోనివి వ్యక్తి కోసం పాట రాసినావు అంటే దేనికి రాసినావు? నీ అవసరం ఏదో ఉందాడ కదా. నీ అవసరం ఉండడానికి, నీ అవసరాల కోసం సాహిత్యం ఎవరిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే, మీరు ఇందాక నన్ను అన్న మీరు అనుకోకుండా రాసేస్తారు, పాడేస్తారు, లేకపోతే మాట్లాడతారు, ఇంకేదో చెప్తుంది. చాలామంది ఏమంటారు, నేను అక్షరం అట్లా అనుకుని రాసిన, ఈ అక్షరం ఏముండదు ఇక్కడ, అంత పరిమాల ముచ్చట చెప్తారు కొడుకులంతా. ఓకే, ఏముండదు. నేను ఒక మాట ఏమంటే, గట్టిగా మాట్లాడితే, నేను ఈ మాట ఒకవేళ శ్రీశ్రీ బతుకుంటే కూడా నా వయసుకి మాట పెద్దదవుతుండొచ్చు, కానీ ఇదే నిజం. నిజం మాట్లాడాలనుకున్నప్పుడు వయసుతో పడలేదు కదా నా. కాబట్టి నేను అంటే ఖచ్చితంగా ఇదే నిజం. ఒకవేళ శ్రీశ్రీ బతుకున్నా సరే, 1,00,000 మంది గోరే టెంకన్నలు వచ్చినా సరే, 1,00,000 మంది గోరే టెంకన్నలు వచ్చినా సరే, నేనేమంటా అంటే, పాఠకాలు ఆయన అట్లా ఆయన ఇట్లా అని చెప్పుకొని, సాహిత్యం ఇట్లా అని చెప్పుకోవాలి చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఆ ప్రశ్నకి ఏంటంటే, ఒక తల్లి పిల్లల గంటప్పుడు తీస్తున్నటువంటి పురిటి నొప్పుల రాగాన్ని మించిన రాగం తీసే కొడుకోవడని భూమి మీద పుట్టిండా అని అడుగుతాను నేను కదా. పుట్టిండవడం లేదు. కాబట్టి పాడడం రాయడం అంత సహజం అంటే ఏముండదు. చాలామంది చెప్తుంటారు ఇట్లా ఎట్లా అని. ద సేమ్ టైం అలాంటి పాట నీకు పాడొచ్చినప్పుడు నీ వ్యక్తిగతం కోసం నువ్వు అవతలోనికి వ్యక్తికి పాట రాస్తున్నావు అంటేనే సమాజంలో నువ్వు అన్ఫిట్ అని అర్థం. ఓకే, నేను అన్ఫిట్ అనే పేరు తెచ్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ లేదు, రెండు చేత కాదు ఓపెన్గా. మీకు ఈ సమాజంలో మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప మనిషి ఎవరు అని అంటే ఏం చెప్తారు? మా నాయన. మా నాయనని చదివితే మార్క్స్ని చదివినట్టు ఓపెన్గా. ఓకే, మా అయ్యని చదివితే మార్క్స్ని చదివినట్టే. మా నాయనని ఎందుకు చెప్తున్నంటే, మా అమ్మ నన్ను గంటప్పుడు మాత్రమే నొప్పులు తీస్తుంది, కానీ మా నాయన బొక్కలు పోయి బొందలు పడ్డదాకా నొప్పులు తీస్తాడు. ఆ నొప్పులకు రూపం లేదు. పుడమి నొప్పులు తీస్తే మా నాయన, పురిటి నొప్పులు తీస్తే మా అమ్మ. కాబట్టి పుడమి నొప్పులు తీసే మా నాయనకు గుడిసెకంబంత గుర్తింపు కూడా లేదు సమాజంలో కదా. కాబట్టి నాయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. నాయన చదివితే మార్క్స్ని చదివినట్టే. అలాగే నాన్న మీద పాట రాసినావు కదా. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఒకవేళ అర్థమయ్యే రీతిలో నాయన చదివితే మార్క్స్ని చదివినట్టు ఎట్లా అనేటువంటి ఒక కోణం వచ్చినప్పుడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు మార్క్స్ అంటాడు అన్నమాట. మా నాయన ఏమంటాడు, పెడితే పెళ్లి కొడతారు లేకపోతే సాగు కొడతారు అంటారు. పెద్ద తీసిపోలేదు దానికి దీనికి సేమ్. గాలికి దీపం పెట్టి దేవుడు అని మొక్కితే నిలబడుతుంది ఆ బిడ్డ అంటాడు మా నాయన. మానవ సమాజంలో 2 చేతులు జోడిస్తున్నామంటేనే తీరని బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నామని మార్క్స్ అంటాడు. పెద్ద తేడా లేదు కదా. 100%. అంటే మా నాయన చేతులు మట్టిలోకి పోతేనే నా చేతులు నోట్లోకి పోయినాయి. ఇంతకు మించిన జ్ఞానం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. నాన్న పాట ఒకసారి. నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. కాలానికి పెద్ద కొడుకువు, కంట నీరుకును పెద్ద దిక్కువు, పిండి కొమ్ముల వెరిగేటి మమ్ముల నీ జీతం లేని కాపలా. నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. మా అమ్మను మనువాడినప్పుడే కాలి మెట్టెల్లో నీ కంటి సూపులే. మా అమ్మను మనువాడినప్పుడే కాలి మెట్టెల్లో నీ కంటి సూపులే. ఈ భూమి మీద పుట్టినటువంటి మొగోడు ఎవడైనా సరే, ఒక స్త్రీ ఆడంగా నడుచుకుంటూ పోతుందంటే ఆడు ముఖం చూసినట్టే ముఖం నుంచి డైరెక్ట్ కాళ్ళే చూస్తాడు, పెళ్ళి అయిందా కాలేదా అని. ఆ మెట్టెలు అనేటువంటి రూపం మా నాయన అవుతాడు అక్కడ. ఓకే, మెట్టెలు అనేటువంటి రూపం మా నాయన అంటే మా నాయన కాదు, నీ నాయన. మా అమ్మను మనవాడినప్పుడే కాలి మెట్టెల్లో నీ కంటి సూపులే. ఇడుపుకు ఈగ్రం అమ్మని నువ్వు వెలి చేసిన అమ్మే అంతే. ఇడుపుకు ఇల్లు శుభ్రంగా ఉండాలంటే తల్లి. ఇడుపుకు ఈగ్రం అమ్మని సంసారం మీదకొచ్చింది నువ్వేనే.
నీ ఒంటికి మట్టి వాసన, నీ ఒంటికి మట్టి వాసన, మా ఇంటికి మల్లెలై పూసెనా, నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం, నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం. మా తోడ పుట్టిన అక్క చెల్లెలా, మా తోడ పుట్టిన అక్క చెల్లెలా, మెట్టినింటికి పంపేటి వేళలా, తను వెళ్ళ దుఃఖాల తండ్రివే, మా తల్లికి కూడా చెప్పవే. ఊరంతా చుట్టుపక్కల అంతా ఏడుస్తుంటారు, తోడబుట్టిన వాళ్ళు ఏడుస్తుంటారు, మేనమామ ఏడుస్తుంటారు, అమ్మ ఏడుస్తారు, అందరూ ఏడుస్తుంటారు. నాయన మాత్రం లోపల ఏడుస్తాడు, బయటికి ఏడవాడు. అంటే ఆ ఏడుపును సమాజానికి చెప్పాలనుకున్నాం. ఒకవేళ నాయన మీద రాస్తే ఏం రాయలేము, ఏం రాసినా చెప్పలేదు, రాసిన తక్కువే. అందుకే పల్లవులు అది పెట్టిన, నేను ఎంత రాసినా ఉండలేక రాస్తున్నా, ఇది పానం పట్టలేక ఉండబట్టలేక రాస్తున్నా అని చెప్పి రాసిండి పాట. అమ్మ కోసం రాస్తున్నా, అమ్మ కోసం రాస్తుండ్రు. అంటే అమ్మ పాటలలో అంటే అమ్మ పాటలు చాలా ఉన్నాయి నాన్న, అందుకోసం కొంచెం డిఫరెంట్గా రాద్దామని. అంటే అమ్మ మీద కూడా ఏమనుకుంటుందంటే, ఏమి అమ్మ నీకు ఏం తెలుసు, నువ్వు కూసో, నీకు తెలియదు కో, ఏ ఇంట్లో నేను మాట వినబడతా 100%. ఎందుకంటే నేనేదో అని చెప్పడానికి లేదు, నేను కూడా అంటుంటా అప్పుడప్పుడు అన్నమాట. అనే కొద్ది నాకే అనిపిస్తుంది, అరే ఆమె నొప్పులు తీసింది, ఆ నొప్పులు ఎడ నేర్చుకొని తీసింది. ఏ తల్లి అయినా పిల్లల కంటే నొప్పులు నేర్చుకొని తీయదు, భూమి మీద అన్నీ నేర్చుకోవచ్చు, కానీ నొప్పులు నేర్చుకునేటివి కాదు, స్వతహాగా తీయాలి కదా. పురిటి నొప్పులు నేర్చుకొని తీసేటివి కాదు. ఏంది నేను ఇట్లా అంటున్నాను, నాకు నేనంటే ఆమె ఏం చదివిందని నాకు సర్ది కట్టింది, ఆమె ఏం నేర్చుకుంది, ఏం నేర్చుకొని నాకు నేర్పింది. ఈ కోణంలో కొంచెం డిఫరెంట్గా రాద్దామని, కొడుకులందరికీ బుద్ధి వచ్చేటట్టుగా, తల్లి అంటే ఏందని చెప్పేటట్టుగా పాట రాస్తా. సుందర అంటే ఇంతకుముందు ప్రశ్నలో మిమ్మల్ని సమాజంలో నీకు నచ్చిన వ్యక్తి అంటే నాన్న అని చెప్పారు. అంటే అమ్మ నాన్నలు కాకుండా నీ మీద ప్రభావం చూపి ఓ గద్దలు కానీ, ఓ గోరటింకన్న కానీ, లేదంటే ఓ ఏపూరు సుమన్ కానీ, ఇట్లాంటి వ్యక్తులు ఎవరన్నా మీ మీద ప్రభావం చూపిర్రా? అట్లానే ఏం లేదు, మనం నడుస్తున్నటువంటి బాటనే అయి ఉంటుంది. ఎందుకనంటే సోమన్న అయినా, గద్దరన్న అయినా, ఇంకన్న అయినా సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్ళు స్పందించేటువంటి తత్వం వాళ్ళకు ఉన్నది కాబట్టి స్పందించారు. ఇక్కడ ఎవరు బెటర్ కాదు, ఎవరు బ్యాడ్ కాదు. ఓకే. అంటే మీకు బాగా నచ్చిన పాట వీళ్ళ దగ్గర నుండి కానీ, మిమ్మల్ని ప్రభావితం చేసిన కానీ పాట ఏదన్నా ఉందా? ఇంకన్నా పాట నాకు అదేంది, ఓహో నల్ల తుమ్మా, ఆ పాట చాలా బాగుంటుంది. నేను రోజుకి ఒకసారి అన్నింటి ఆ పాట. ఓకే. అంటే ఏంది, మేకపంచకమే నీకు సురగంగా, ఏదో చాలా బాగుంటుంది పాట. తరువాత అన్నది నాకే పాట, గద్దరన్న పాట బాగుంటుంది. ఆ పాట ఏంది, అని చేస్తని సంజీవన రాసిండి పాట. అని చేస్తని అరిసి గోల పెడుతున్ను, నువ్వు ఆపాలేవురో అది నిప్పుల వాగు గనక. యాంటీ గవర్నమెంట్లో నక్సలైట్ పార్టీని లేకుండా చేస్తాను ఒక టైంలో, ఒక 20-25 ఏళ్ల క్రితం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సంజీవన రాసి, అని చేస్తానే బాగా పేలుతున్నావు, దాన్ని ఆప్తానికి ఏమనుకుంటున్నావు, దాన్ని అది నిప్పుల వాగురా నక్సలిజం అంటే అని రాశారు. ఆ పాట చాలా బాగుంటుంది. ఆ పాట కోసం వెతుకుతున్నా, దొరకలేదు అది. ఓకే. అంటే నిప్పుల వాగు పుస్తకం వచ్చింది అందులో? లేదు, నిప్పుల వాగు అది ఏదో తెలంగాణలో వాళ్ళ పాటలన్నీ పెట్టిన పుస్తకం అది గల్లే ఉంది. అంటే అందులో ఉన్నది ఏం లేదు, పాటలు మనోళ్ళు గొప్పగా రాసిన పాటలే అవుతున్నాయి. ఆ పాటలే ఉంటాయి, ఆ పుస్తకంలో మొత్తం పాటలే ఉంటాయి. నిప్పుల వాగులు అదే, అది వ్యక్తిగా పేరు లేకపోతే ఖ్యాతి ఇంకేమంటారు కదా, ఇవన్నీ పొందేటువంటి బుక్ అది. ఓకే. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఎవరు సంజీవన రాసినటువంటి పాటను ఈరోజు మాట్లాడుకుంటున్నట్టుగా గత 10 ఏళ్ల పాలన గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ పురుషు మన పాట గుర్తొస్తుంది, యువని పాల అయింది తెలంగాణ అని చెప్పేసి. రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే మీరు కూడా ఒక పాట రాసిర్రు, సుందర యజ్ఞం కేంద్రంలో, దాని మీద పెద్ద సభ కూడా పెట్టిర్రు. ఎందుకు మరి కేసీఆర్ మీద వచ్చినటువంటి పాటలు రేవంత్ రెడ్డి మీద ఎందుకు రాలేకపోతున్నాయి? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద రాయాలంటే కూడా సుఖరామ నరసింహ కూడా రాయాలి, సుఖరామ నరసింహ కూడా రాయాలి. అంటే నా డౌట్ ఏంటంటే, యువని పాల అయ్యిందిరో తెలంగాణ అనే పాట ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తాయి కదా, మన పాలు కాలే కదా ఇంకా తెలంగాణ. అంటే ఇప్పుడు అదే యువని పాలు అయిందన్న సోమన్నని ప్రజాపాలన అయ్యారో తెలంగాణ, రేవంత్ అన్న అయ్యలేరు అని అంటున్నాడు. కాబట్టి నేను అందుకే అంట, వ్యక్తుల మీద రాస్తావంటే రాయనికి లేదు. సోమన్న కాంగ్రెస్ పార్టీ కళాకారుడు, ఓపెన్గా అవునన్నా కాదన్న అదేగా, నేను చెప్పుడు కాదు. సోమన్న కాంగ్రెస్ పార్టీ కళాకారుడు. ఇక లేదు ప్రజల తరపున ఎవడని ఉన్నాడు అంటే సుఖరామ నరసింహ ఎక్కడ ఉండి అనేది ప్రజల ఒక అభిప్రాయం. నేను అందుకే నెక్స్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెలకే ఒక పాట రాసిన, గుంపు మేస్త్రి. అవును,
ఆకాశమంతా పందిరి చేసి డప్పు కొమ్ములతో సందడి చేసి చుట్టాలనంత ఇంటికి పిలిచి ఇస్తరాకులు అన్నం వేసి అంచుల తొక్కకు అమ్మకు చెప్ప ఢిల్లీకి పోయి కొడుకును కలిసి తిరిగి తీరం చేరేసరికి వేసిన అన్నం పాసే పాయే మెచ్చి మెడల దండేసిండ్రో తన కుల పోర్లను కూడేస్తుండో కాకుంపు మేస్తిరి గుణమేందో దినదినము అడగండో. పాట రాస్తే కొండల రెడ్డి రకరకాలుగా చాలా ఇబ్బంది పెట్టిండే. ఓపెన్ చెప్పిన అన్న మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నాకు బెదిరింపులు వచ్చినాయా? మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోరు, ఇబ్బంది అస్సలు లేదు. నాకు ఎందుకు లేదు, ఎలాంటి ఆశ లేదు, ఎలాంటి ఆశ లేదు. ఎందుకు ఆశ లేదు? బతకడం తెలిసినోడిని. ఓకే, బతకడం అర్థం కానివాడే బానిసలాగా బతుకుతాడు. నేను బతకడం తెలిసినోడిని. ఇష్టం వచ్చింది. షర్మిల కావచ్చు, విఠల్ రాజన్న కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, చాలా చాలా చేసిర్రు. అంటే రేవంత్ రెడ్డి మీద పాట రాసినప్పటికీ కూడా అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వేముల వీరేశం గారికి కానీ వేముల పుష్పకకు కానీ సుఖరాం నరసన్న దగ్గరగా ఉంటాడు అని అంటున్నాడు. వాళ్ళ నుండి ఎందుకు అనే మాట ఇప్పుడు నచ్చిందా? అంటే ఇప్పుడు నేనేంటంటే నాకు చెప్పరు నా వాళ్ళు, చెప్పరు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే నీలాంటి వాడు ఉండు అంటే కొంచెం బిట్టనే అనిపిస్తుంది అని మాట్లాడతారు తప్ప, నువ్వు ప్రశ్న చేద్దని చెప్తున్నారు అంటే వాళ్ళు కూడా ద్రోగులే కదా. ఓకే, అంటే ఇప్పుడు రాలేదు, నేను ఓపెన్ అనేస్తా ఆ విషయం వాళ్ళకు కూడా. ఓకే, ఇప్పుడు పుష్పక గెరికే వీరన్న గెరికే పుష్పన ఎందుకు లేనంటే కూడా మమ్మల్ని ఏమన్నా నేను ఓపెన్గా అనేస్తాను, మీరు కూడా ద్రోగులే అని అనేస్తాను. ఎందుకు ఆయనతో చెప్పించుకోవడం అనే వాళ్ళకి తెలుసు. తెలుగులోడు వీరన్న అటువంటి సమాజంలో నీలాంటి వాళ్ళు లేకపోతే కూడా కష్టమవుతుంది అనే తరహాలో మాట్లాడతారు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమంటారు, ఏ పల్లెకు పోయినా ఏ తల్లిని అడిగినా పరిపాలన తీరును అడిగితే చెప్పులు చేతుల పడుతుండ్రో, రేవంతన్నకు బండబూతులతో ఆరతి పడుతుండ్రో, దుమ్ము వడ విని దుంపదెగా అని దునియలలేని ముఖ్యమంత్రి రికార్డు కాలేకి తొందరలో పాట చేస్తా, ఎలక్షన్ల లోపే చేసేస్తా. అంటే నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పుడు సంది రేవంత్ రెడ్డిని తిట్టిన బూతులు ఏ ముఖ్యమంత్రిని తిట్టలేదా? ఎందుకు ఈ ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏమైంది మీ ఆలోచనలో? ఆల్రెడీ అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రం. ఓకే, ఉచితాలు ఇస్తాను, ఎట్లా సాధ్యమవుతుంది? ఆడుకో ఇడుకో ఆదాయం వచ్చే ఆర్టీసీని తీసుకొని పోయి ఉచితం వంటివి మళ్ళీ ఎట్లా తెస్తావు, ఎట్లా చేస్తావు? ఆర్టీసీ ఉచితం పెట్టవలసినటువంటి అవసరం ఏమున్నది? రాంగ్ ప్రాసెస్ అది. ఇప్పుడు రాకేష్ అనేట ఆయన పంజాగుట్టలో బస్సు ఎక్కి ఎల్బీ నగర్ పోవాలంటే ఎన్నిసార్లు పోతాడు? రోజు పోతాడా? ఏం పని పడలేదా రాకేష్? అరో కదా, 30 రూపాయల ఛార్జ్ లేదానే? ఎంత దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నట్టు ప్రజలు. నువ్వు బస్సు ఫ్రీగా పెట్టామంటే ఈ దేశంలో కంట్రోల్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన. ఇంకా జనానికి బియ్యం పంచుడు ఏంద్రా ఆయన? 80 కోట్ల మందికి వస్తుంది ఈ బియ్యం పంచుడిందే పాడుగా. కానీ ఆ పేదోళ్ళకి అవే. నేనేమంటున్నానంటే ఇంకా పేదోళ్ళు ఉన్నారు, మీరు చేసింది ఏంది అంటున్నా. ఇంకా పేదోళ్ళు అని ప్రభుత్వాల ద్వారా మీరే నిర్ధారించి మరీ బియ్యాన్ని పంచుతున్నారు కదా. మరి మేము కట్టలు కట్టినామని మాట్లాడతారు, పీకినామని మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఏంది మీరు పీక్ కట్టలు కట్టింది అంట నేను, అవునా కదా? 100% కంట్రోల్ బియ్యం అమ్ముడేంద్ర నాయన దేశం. ఇంత దౌర్భాగ్యం ముచ్చట. మళ్ళీ భారతదేశం దూసుకపోతుంది. ఏడికి దూసుకపోయేది? రాముని దేశానికి పరిచయం చేసుకోవడంలో దూసుకపోవడు తప్ప ఇక్కడ తిండి లేక చచ్చిపోతున్నటువంటి ప్రజలు, ఇంకా పౌష్టికాహారం లేకుండా అస్థి పంజరాలు బతుకుతున్నటువంటి సమాజంలో బతుకుతున్నాం. చాలా బాధ అనిపిస్తుంది. నేను కొన్ని ప్రాంతాలు తీసుకపోతే ఎప్పుడైనా సందర్భం దొరికినప్పుడు అసలు అన్న వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. వాళ్ళ ఒంటి మీద కండ అనేది కనబడదు, ప్లాస్టిక్ కవర్ లాగా ఉంటుంది శరీరం. బొక్కలన్నీ క్లియర్ కనబడుతుంది, అస్థి పంజరమే. కాకపోతే ఆ అస్థి పంజరానికి జీవం అనేది ఒకటి ఉంటుంది అంతే. ఇది ఆ పూటకు బతుకుతుంటారు. అట్లా కంట్రోల్ బియ్యం పంచేటువంటి సమాజంలో మనం బతుకున్నాం అంటే ఏంటి అసలు? పోనీ పంచినవు, కూటికి లేని వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారని చెప్పి పంచినవు. నువ్వు 6 కిలోలేనా? సగటు మనిషి 6 కిలోలతో నెల గడుపుతాడా? లేదు. విచిత్రం ఇది. ఉచితాలు ఎవడి అన్నాడు అంటే జనాలు కూడా ఉచితాలు చూసి ఏ పార్టీ ఎక్కువ పథకాలు ఇస్తే ఆ పార్టీకి ఓటేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఏ వ్యవస్థనైనా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతుంది. అనాదిగా అదే జరుపుకుంటూ వచ్చింది కదా. ఇచ్చేటోడు ఆడిస్తే ఇటు తీసుకుంటుండంటేనే వీని కాడ లేదని అర్థం. ఒక తల్లి వ్యభిచారం చేయడంలో తప్పు లేదు, ఓపెన్గా. ఒక తల్లి వ్యభిచారం చేయడంలో తప్పు లేదు, కానీ బలిసి వ్యభిచారం చేస్తేనే తప్పు. బతకలేక శరీరాన్ని నమ్ముకుంటే తప్పే లేదు, ఓపెన్గా చెప్తున్నాను నేను.
కానీ బలిసి వాళ్ళు అమ్ముకుంటారు చూసినావు, దాన్ని వ్యభిచారం అనాలి. ఒక సగటు తల్లి తన కుటుంబాన్ని గడపలేక తండ్రి తాగుబోతాయి రోడ్డు మీద పడుకుంటానో, లేకపోతే ఏమంటారు అనుకున్న స్థితిలో పని దొరకకపోవడం, ఇంకేదైనా కావచ్చు, ఏ కారణమైనా ఇది ఉండొచ్చు. తన ఇంటి కోసం ఒక తల్లి శరీరాన్ని అమ్ముకుంటుంది, ప్రాణం కంటే విలువైనటువంటి మానాన్ని అంగట్లకి తీసుకుపోయి కుదవబెట్టి ఆ ఇల్లును గడుపుతున్నటువంటి తల్లిది వ్యభిచారం ఎట్లయితుంది? బలిసి రాజకీయాలు చేసి ప్రజల రక్తం తాగుతున్నటువంటి కొడుకులు వీళ్ళు కదా వ్యభిచారం చేస్తున్నది. దీన్ని వ్యభిచారం అన్నారు. దాని వ్యభిచారం అన్నికి లేదు. అవసరమైతే వాళ్ళ కాలు మొక్కినా తప్పులేదు. మీరు 2 పాటలు వర్గీకరణ సంబంధించినటువంటి అంశం జరుగుతున్నప్పుడు మాలల మీద ఒక పాట పాడారు, మాదిగల మీద ఒక పాట, అంటే మాదిగల మీద కాదు, మాదిగ దండోరా ఎవరిది కాదు అని పాడవాడు. ఒక్కసారి 2 పాటలు. అంటే నేను ఏమంటానైనా చాలా అవుతుంది, నాకు ఆ పాటలు గుర్తులేదు, బట్ పాడతా. ఏ ఒక్కరి సొత్తు కాదు మాదిగ దండోరా, కోట్లాది మాదిగల గుండెదరువు కాదా, మనిషిని మనిషిగా చూడని మతతత్వపు చాడ, మాదిగ జాతిని మద్దతు పలకవంటే ఎలా, విశ్వరూపమంటూ నీ రూటు మార్చినావా, జాతి పెద్ద దిక్కువు నువ్వు కాళ్ళను పడతావా. నా క్వశ్చన్ ఏంటంటే, వర్గీకరణ అవుతుంది, వర్గీకరణ అయిన తర్వాత ఇక్కడ మాదిగ ఉపకులాలు చాలా గొప్పగా బతుకుతాయి, అది ఇష్యూ ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ జాతి మేలు అనేటువంటి పదంతో ఈ కాళ్ళు మొక్కేటువంటి ప్రాసెస్ ఏదైతుందో, ఆ ప్రాసెస్ 30 ఏళ్ల కింద మొక్కితే ఈ జాతులు బాగుపడు కదా. 30 ఏళ్ళు చేసింది కాళ్ళు మొక్క ఉద్యమమేనా? కాదు. కరెక్ట్ అయిన క్వశ్చన్ అయినా కాదా? 100%. 30 ఏళ్ల కిందనే మొక్కేస్తే అయిపోయేది కదా. 9 మంది చచ్చిపోకపోదురు, 30 ఏళ్ల జీవితం ఆగం కాకపోవు. వర్గీకరణ కూడా 30 ఏళ్ళ ముందే ఓపెన్గా ఇది అంటే మనం మందకృష్ణని అనే అంత మన కాడ ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఓపెన్గా అయితే ఒక మాట అయితే చెప్పగలుగుతాం. ఈ 30 ఏళ్ల కాలంలో ఈ ఎంఆర్పిఎస్ అనేటువంటి నేతృత్వం నుంచి ఏ ఒక్కడు కూడా అసెంబ్లీ పార్లమెంట్లో పోయిన దాఖలాలు లేవు. నేను అందుకేమంటే కుల సంఘాలు, అది బీసీ సంఘాలు కావచ్చు, ఎస్సీ సంఘాలు కావచ్చు, ఏ సంఘాలనే కావచ్చు, మీరు ఉద్యమకారులను తయారు చేయడం బంద్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఉద్యమకారులను తయారు చేయడం బంద్ చేయాలి. ఎందుకు బంద్ చేయాలి? రాజకీయపరమైనటువంటి ఉద్యమాలు నేర్పుడు మీరు. రాజకీయపరమైన ఉద్యమాలు నేర్పినప్పుడే మీరు ఎవరినైతే మొక్కుతున్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన అనుకునేటువంటి మాస్టర్కి మీ చేతులకు వస్తుంది. కానీ మీరు అంటున్నట్టు రాజకీయంలోకి వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని గెలిపించుకోవడం కోసం కూడా ఎవరు కష్టపడలేదు కదా మరి. అయితే నేను అదే చెప్తున్నాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత ఏ కోణం నుంచి వచ్చినావు, ఏ ఐడియాలజీ నుంచి వచ్చినావు, ఏం చేసినావు అన్నిటికీ లెక్కలు ఉంటాయి కదా. ఉద్యమకారుడు ఏం కాదే, ఆయన పొలిటికల్ లీడర్ ఏం కాదే. ఉద్యమం 2 ఒకటి ఎట్లయితే కాదు కదా. గట్టిగా మాట్లాడితే నేను అన్న మీద రాసి ఒక పాట చేసిన, ఏమయ్యింది ఆర్ఎస్పీ సేదయ్యిందా బిఎస్పీ అని, చాలా పచ్చగా రాసిన పాట. మీరు అందరి మీద రాసేలే. అంటే నేనేమంటున్నానంటే నాన్న, ఈ కుల సంఘాలు ఏవైతున్నావు, మందకృష్ణ కావచ్చు, జాదలసీన కావచ్చు, ఆర్ కృష్ణ కావచ్చు, ఇంకెంతమంది ఉంటే అంతమంది, మీరు ఉద్యమకారులని, ధర్నాలు చేసేటోళ్ళని, రస్తరోకలు చేసేటోళ్ళని వీళ్ళని తయారు చేయకుర్రి, టైం వేస్ట్ చేయకండి. ఈ 30 ఏళ్ళల్లా ఎంతమంది అనగారిన బిడ్డలు రాజకీయ నాయకులు 5 రోజేమో జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. దానివల్ల నాకు ఒక డౌట్ అన్న, ఇప్పుడు కేసీఆర్ను గద్దెదించడం కోసం కష్టపడి రేవంత్ రెడ్డిని గద్దెకెక్కించినాం. ఆ రేవంత్ రెడ్డిని ఎక్కించే బదులు గుడ్డోడో కుంటోడో ఏదో ఒకటి మనం ఎక్కించుకుంటే తప్పేంది? మంచిదే కదా. నేను చెప్పేది కూడా అదే రేవంత్ రెడ్డి ఎక్కించుకోవడం కోసం, గద్దెని ఎక్కించుకోవడం కోసం కోదండరామరెడ్డి, షర్మిలారెడ్డి ఇద్దరు వాళ్ళ పార్టీలను విలీనం చేశారు. అవును. ఇట్లా వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు అడుగుతున్నారు కదా, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి ఉద్యమం లేదు అని చెప్పేసి, ఇప్పుడు తీన్మార్మలన్న రాజకీయ పార్టీ పెడితే కూడా చాలామంది తీన్మార్మలను వ్యతిరేకిస్తున్నారు. అరే రేవంత్ రెడ్డి, కేసీఆర్ లాంటి అగ్రకుల వాళ్ళ కన్నా వీళ్ళను ఎందుకు మనం మోయద్దు, వీళ్ళని మోస్తే తప్పేంది అనేది ప్రశ్న. ఎంత చెప్పినా కానీ దళిత బహుజనుడు రాజన్న ఎండ్రికిచ్చాలోలే ఎక్కిజారేరో ఏమి చేతు, అప్పటి పూటకే ఆరాట పడుతూ దళిత బహుజనుడు వెనుకొచ్చే ముప్పును ఎవడెరగాడాజే ఎట్లా చేతు. ఇలా పూటకి ఏదో చేస్తుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నిలబెట్టినావు, లేకపోతే కేసీఆర్ నిలబెట్టినావు, ఈ నేపథ్యాన్ని మాట్లాడుకుంటా పోతే ఆ రోజు కేసీఆర్ని నిలబెట్టింది కూడా యావత్ తెలంగాణ సెంటిమెంటే. ఆ తర్వాత అదే కేసీఆర్ని కులగొట్టింది కూడా ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ కాకులు గద్దలు మేజినట్టు ఉందని చెప్పి ప్రజలు రియలైజ్ అయితే, మీడియా రియలైజ్ అయితే, కళాకారులు నీలాంటి వాళ్ళు నాలాంటి చాలామంది ఇట్లా రియలైజ్ అయిన తర్వాతనే ఆయన ఇంటికి పోయింది. రేవంత్ రెడ్డి పబ్లిక్లోకి వచ్చిండు, సీఎం అయ్యిండు. రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాడు. కానీ ఇదే మాట ఎందుకు వీళ్ళు ఇక్కడ ఎవరైతే నాయకులని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎనగారిన సంఘాల నాయకులు ఉన్నారు కదా, ఈ నాయకుల స్టాండ్ మీద లేరు నాన్న, లేరు అస్సలే.
ఇక్కడ 100 తప్పు వాళ్ళదే. ఈ రాజ్యం ఖరాబ్ అవుతున్నదంటే కుల సంఘ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులే. ఎలక్షన్ వచ్చిందంటే నా కులం ఓట్లు గిన్నున్నాయని చెప్పి కొట్లాడే వాళ్ళు ఈడ కుల సంఘ లీడర్లు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ సామాజిక వర్గం నుంచి మందకృష్ణ మాదిగ నన్ను తీసుకుంటే వర్గీకరణ చేస్తుంటే ఓట్లు వేస్తామని చెప్పి స్వయాన ఆయనే పోయి బీజేపీ ప్రచారం చేశాడు. బీజేపీ మనవాదంలో కూడుకున్నటువంటిది, ఆర్ఎస్ఎస్ విధ్వంసాలు సృష్టిస్తుంది, రాముని పేరు చెప్పి రాజకీయం చేస్తుందని కృష్ణ నాకు తెలియదా? తెలుసు. అదే కృష్ణ ప్రచారం చేసిన తర్వాత వీళ్ళు ఎన్నడూ ఏకమవుతారు? ఎట్లా ఏకమవుతారు చెప్పు నువ్వు? ఇప్పుడు జాదుల సీన్ అని ఉన్నాడు, ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తాడో తెలియదు, ఏమైతుందో తెలియదు. ఆ ఎలక్షన్లు అయిపోయిన దాకా ఎవరేం మాట్లాడరు. అవును, ఎవరు ఏ గూటి కిందరో కూడా ఎవరికేం తెలియదు. మన కృష్ణన్న బహిరంగంగా బయటకు వచ్చిండు, ఇక మిగతా వాళ్ళు అయితే అసలు కనబడరు. అది ఏడ ఉండు ఆ ఎలక్షన్లు అయిపోయేదాకా వెతుకులాటలు ఉంటారు వీళ్ళు, వెతుకులాటలు ఉంటారు. అంటే ఎవరు గెలిస్తే వాళ్ళ దగ్గర పోయి పుష్పగుచ్చ పట్టుకుని అంతే వెతుకులాటలు ఉంటారు. ఎలక్షన్లో మేము గింత పేర్లు చెప్పుకుంటే ఒక్కొక్కటి ఉరిపెట్టుకొని సావాలి ఇళ్ళలో, కానీ వద్దని వదిలిపెడుతున్నారు బతకని అని. అంటే అట్లా వదిలేస్తారా? వదిలేస్తారు. ఎందుకు అంటే చచ్చిపోతారు. ఉత్తపుదానికి ఉరిపెట్టుకొని సావాలి కొడుకులు ఒక్కొక్కడు. ఎందుకు వీడు ఓడోడు ఏడ పైసలు తెచ్చుకోండు, ఎన్ని తెచ్చుకోండు, ఏ మేలకాడ ఎన్ని తెచ్చుకోరు, బై ఎలక్షన్లలో ఎన్ని తెచ్చిర్రు, లేకపోతే పోలింగ్ ఎలక్షన్లలో ఎన్ని తెచ్చిర్రు, అన్నిటికీ మనకు పోనీ అని వదిలిపెడుతున్నాయి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ధర్నాలు రస్తారు ఒకరు చేసుకొని బతుకురు కదా, బతకని అని వదిలిపెడుతున్నాయి. ఇంత మాట్లాడేటువంటి సుఖరామ్ నరసన్న వెనుక కూడా ఎవరైనా ఉన్నారేమో అనే డౌట్ వస్తే మీరేం సమాధానం? ఏముండదు అన్న, మనకున్నటువంటి ఆలోచన. అంటే నేను చాలా మందిని దగ్గర నుండి గమనించిన క్రమంలో రామ్ నరసన్న ఎదుగుతుండు లేదంటే ఇంకొక వ్యక్తి ఎదుగుతుండు అని అంటే ఎదుగుతున్న దగ్గరికి ఆటోమేటిక్గా మంచికో ఏదో క్రమంలో మనల్ని ఫస్ట్ పంపిస్తారు. అరే నేను ఒకసారి సార్ కలుతా అన్నాడు, ఒకసారి నేను ఆయన కలుతా అన్నాడు అని చెప్పేసి తీసుకుపోయి మెల్లగా వాళ్ళ ముద్ర వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లాంటి ముద్ర మీ మీద వేసేటువంటి ప్రయత్నం జరగలేదా? చాలాసార్లు జరిగింది. ఎక్కడ లొంగలేదా? పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, ఏదో ఒక సున్న దగ్గర ఎవరొకరు పడిపోతారు. లేదు అట్లా పడరా, సున్న దగ్గర పడిపోయేది ఆడవిల్ల, నేను కాదు, మొగోని కాదు. నేనేమంటే అట్లా చాలా జరిగినాయి. చాలా చాలా పెద్ద పెద్దోళ్ళు ఆ ప్రయత్నం చేసారు. స్వయాన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయాన ఆయన ఛాంబర్ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని నీకేం కావాలని అడిగినాడు. విత్ ప్రూఫ్ ఉంది మన దగ్గర. ఓకే, ఏమద్దా మరి? ఏమద్దా? నేను ఓపెన్ ఆ పూటకు అది ఇది అంటే సరే అన్న అని చెప్పి మాట్లాడినా బయటకు వచ్చిన. అంటే చాలా మంది లైఫ్లో అక్కడే సెట్ అయిపోతున్నాయి కదా. బయటకు వచ్చిన తర్వాత నన్ను పట్టపోయిన అన్న ఆయన నాగరాజు అన్న ఉంటాడు. పట్టపోయిన తర్వాత ఏంది అట్లా చెప్పి వచ్చినావు, ఓకే అనుకుంటా ఆలోచించుకొని చెప్తాను బయటకు వచ్చిన అన్నాడు. నేను ఓపెన్ చెప్పిన, నేను ఒక నరకంతకుడు పచ్చినెత్తులు దాకా చంద్రబాబు ఎట్టుంటాడో చూడాలి దగ్గరికి వెళ్ళని వచ్చిన అన్న, ఆయన కోసం సెటిల్మెంట్కి రాలే అన్నాను. ఓకే, ఓపెన్గా అన్న మాట. నా తర్వాత ఎంత మొండి అని ఉన్నాను, ఇట్లయితే ఎట్లా బతావు అన్న. ఎట్లా బతికింతానంటే ఇప్పుడు సమాజంలో ప్రకృతి ఏ జీవి డ్యూటీ చేసి బతకదు, ఒక మనిషే. అంటే మనిషికి అన్నీ కావాలి కదా. అన్నీ ఎందుకు కావాలి? ఆశ ఉన్నది కాబట్టి. ఎస్, ఒకసారి అంటే అవకాశం సందర్భం వచ్చింది కాబట్టి గద్దరన్న అనేటువంటి పాటను గుర్తు చేసుకుందామా చంద్రబాబు మీద? నేనేమంటే నేను సారీ బాగా గుర్తు చేసినావు. గద్దరన్న మీద కూడా నేను ఆ టైంలో రాయవలసినటువంటి సందర్భం కూడా ఎందుకు వచ్చిందంటే అనేక సమస్యల్లో ఇదొకటి. నీ మీద కాల్పులు జరిపినటువంటి చంద్రబాబు కడుపులో తలకాయ ఎట్లా పెడతావు? ఎట్లా పెడతావు? నక్సలైట్ పార్టీ లేకపోతే గద్దారు ఎవరు? 100%. ఎవరు గద్దారు? గుమ్మడి విట్టలరావు ఎవరు? నువ్వు కదా. అంతే. పార్టీ ఉన్నది కాబట్టి గద్దారైనా, పార్టీ ఉన్నది కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ప్రపంచం అంతా ఉన్నది నీ పాట. పార్టీ లేకపోతే నీకు సబ్జెక్ట్ డాడ్ది. కొంత జీవితం అక్కడ త్యాగం చేసినానే ఈ విలువ. నీకు ఆ పార్టీని వెనకంగా ఆ స్టాండ్ ఉన్నది కాబట్టి సమాజం నిన్ను చూస్తే భయపడ్డాడు, బతలాడిండు, కాలు మొక్కిడు, దిగపోయాడు. అంటే చంద్రబాబు అనేటువంటి సందర్భానికి వచ్చాడు. చంద్రబాబు కూడా నేను బయటకు వస్తుంటే లెఫ్ట్ నుంచి వచ్చినావా అన్నాడు. లేదు రైట్ నుంచి వచ్చినా. లెఫ్ట్ నుంచి వచ్చినామంటే రైట్ నుంచి వచ్చినా అన్న. ఇట్లా చూసి బయటకు వెళ్ళొచ్చిన తర్వాత నన్ను పిలిచి అడిగితే నేను ఓపెన్గా ఇట్లా పచ్చినెత్తురు దాకా చంద్రబాబు నాయుడు చూడాలి సో అని చెప్పి బయటకు వచ్చిన. బయటకు వచ్చిన తర్వాత అదే రోజు తెల్లారు అనుకుంటా, నైట్ అక్కడనే ఉన్నా, విజయవాడలో ఉన్నా. ఆ రోజు నైట్ అక్కడనే ఉన్నా. షర్మిల నుంచి ఫోన్ వచ్చింది.
జగన్మోహన్ రెడ్డికి పార్టీని పెట్టారు ఎవరు ఈమెది. ఓకే. ఈయన పెడితే షర్మిల నుంచి ఫోన్ వచ్చి డిలీట్ చేయాలని చెప్పి శ్రీనివాస్ రెడ్డి అని వాళ్ళు ఉంటారు ఆయన దగ్గర. మా దగ్గర శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు. ఆయన ఫోన్ చేసి ఆ పాట డిలీట్ చేయి, ఏంది, ఏం కావాలి, ఏంటిది, ఏం కావాలి, అసలు మీ ప్రాబ్లం ఏంది అని. అసలు మీ ప్రాబ్లం ఏంటంటే నా ప్రాబ్లం ఏందో పాటలు చెప్పినావు కదా, మళ్ళీ కొత్తగా అడుగుతాడు. లేదు అసలు ఏంది, అసలు ఏం కావాలి అని. ఏమొద్దు నాకు షర్మిల తెలంగాణకి రావద్దు అన్న. ఇనవా చెప్తారు. ఈయనన్న సోమన్న లాంటి వాళ్ళు వచ్చి పాట పాడంగా లేదు నీకు వచ్చింది. ఇప్పుడు నా పక్కోడు ఎడ్డోడు అయింది అని చెప్పి నన్ను కూడా ఎడ్డోడిని చేస్తుంటే తప్పుకుంటా. ఇప్పుడు నాటే సోమన్న ఎవరైనా కావచ్చు, ఆ ప్లేస్లో ఎవరు ఇట్టే మాట్లాడతా. ఇక్కడు నీళ్ళు తాగిండని నన్ను నీళ్ళు ఎందుకు తాగమంటావు, నాకు నచ్చింది తాగుతావు నువ్వు ఓని చెప్తానుకో. నేను అన్న తర్వాత సంతోషరావు ఫోన్. చాలామంది నాన్న పెద్ద పెద్దోళ్ళు పేర్లు ఎదుగులే కానీ చాలామంది పెద్ద పెద్దోళ్ళు. రీసెంట్గా కూడా నేను ఎవరిది బెల్లెల తక్క మీద ఒక పాట చేసిండు. అక్కవ పేదల దిక్కువో మా బెల్లిలలి తక్కవో, అక్కవ పేదల దిక్కువో మా బెల్లిలలి తక్కవో. నేను అందులో నయముద్దిని చంద్రబాబు నాయుడిని మెత్తగా నూరిన కత్తులను నయంకిచ్చిన నాయకులెవరో, పాటతో తట్టి లేపిన గుండెకు ప్రాణాలు తీసిన చంద్రబాబు. ఇప్పుడు సీఎంఏ ఉండు కదా. నేనెవరో నేసిన 5-6 నెలల కింద 3 నెలలు 4 నెలలు అవుతుంది ఆ పాట. సహజంగానే పాటకు చాలా పెద్ద పవర్ ఉన్నది. ఆ పవర్ కాస్త పైసలకు అమ్ముడు పోతుంది అంతే. బెల్లెలతో వాడినటువంటి పాట ఉంది కదా, బెల్లు ఒక్కసారి ఆ పాట. నేను ఆ పాట నాకు ఐడియా లేదు. నాకు ఈ మధ్యలో ఏమైందంటే బాగా మతిమరుపు వచ్చేసింది. అంటే బెల్లెల తక్క కూడా అక్క టాపిక్ వచ్చింది కాబట్టి మీరు శ్రీరాములు సినిమాలో ఇలా ఉంటుంది, రాజ్యహింస పెరుగుతున్నదో పేదోళ్ళ నెత్తురు. ఒరిజినల్ పాట అది కాదు. ఓకే, పార్టీ పాట అది కాదు. రాజ్యహింస పెరుగుతున్నదో పేదోళ్ళ నెత్తురు ఎరులయ్యి పారుతున్నదో, లెక్కలని పోలీసు మూకల మరతుపాకుల నిచ్చి పంపితే ఇందులో ఒక పదం ఉంటుంది, అన్నమో పుణ్యము తెలవని సిన్ని తమ్ముల పట్టుకొచ్చి అడగరా అని ప్రశ్నలు అడిగి అన్నలా చూపించమంటూ గొల్లలో సూదులు గుచ్చిండ్రో, ఏ మెరగనొల్ల కంటికొక పుట్టేడు ఏచిండ్రో, మర్మముల పెట్రోలు పోసిండ్రో. పురుషాంగంలో పెట్రోల్ పోసి మంటలు కొట్టించేదట. చాలా ఘోరంగా ఉంటుంది ఆ పాట. యూట్యూబ్లో కొట్టితే వస్తుంది. ఎంత బాగుంటుంది అంటే పాట అది ఆమె వాడితేనే బాగుంటుంది. అది 100 మంది రావడం పాట. ఓకే, ఆ వయసులో చాలా బాగుంటుంది ఆ పాట. తర్వాత ఇంకో పాట ఉంటుంది కాను, తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో, ఊరు మధ్యల బోరింగు తుమ్మెదాలో మోగుతుంది టింగు టింగు తుమ్మెదాలో, వచ్చి రాని కరెంటుకు తుమ్మెదాలో వలస వెళ్ళే బతుకులట తుమ్మెదాలో. ఒరిజినల్ పాటలన్నీ మార్చేసారు క్లియర్గా. రాజ్యహింస పాట ఒరిజినల్ పాట అంటే ఒక్క పోలీసు కూడా బయటికి రాడు. నిజం. ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది. బయట దొరకదు ఆ పాట. చాలా బాగుంటుందా ఒకటి. అయితే చాలామందికి ఈ విషయం తెలియదు. మొట్టమొదటిసారిగా నక్సలైట్ పార్టీ ఆంధ్రాకు సంబంధించినటువంటి పెద్దలు, తెలంగాణకు సంబంధించినటువంటి పెద్దలు, మావోయిస్ట్ పార్టీ కూర్చొని తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం చేయాల్సిందే అని చెప్పి పార్టీ కూర్చొని ఏకపక్షంగా మాట్లాడి ఇక్కడ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, ప్రజలకు అర్థం కావాలి, ప్రజలే రియలైజ్ అయ్యి ఫైట్ చేయాలనేటువంటి కోణం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా చర్చలు జరిపింది నక్సలైట్ పార్టీ. అది జరిపిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక 2-3 ఉన్నారు. అందులో ఎవరు దానికి లీడ్ చేసే టీం బెల్లెల తక్క. ఓకే, కళాకారులుగా వీళ్ళని ప్రజలకు పార్టీ నక్సలైట్ పార్టీ తోలితే బయటకు వచ్చిన వీళ్ళు ఫస్ట్ పాడవాడింది వీళ్ళు. బెల్లెల తక్క, బెల్లెల తనతో పాటు గుండమల్ల శ్రీనన్న, ఇప్పుడు బతికే ఉన్నాడు ఆయన. తర్వాత బోయపల్లి రంగన్న, ఇంకో అన్న ఏదో ఉంటారు. మొత్తం 8 మందో 9 మందో వాళ్ళు. రంగన్న అంటే మీరు నల్గొండ. ఓకే, బెల్లెల తక్క పనిచేసింది ఆయన. అప్పుడు పార్టీ పంపిన టీంలో ఆయన కూడా ఉండు. ఓకే, ఎప్పుడైతే బెల్లెల తక్కని చంపిర్రో కేవలం పాట నాపడం కోసమే. బెల్లెలతో చంపిన తర్వాత వీళ్ళంతా చెల్లా చెదరైపోయి. ఎందుకనంటే ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదు కదా. దాంట్లో బాగా ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు కాదు.
పెళ్ళిళ్ళ తక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా సమాజంలోకి వచ్చి పాట వాళ్ళు లేని వాళ్ళు ఆమెతో పాటు ఉన్నోళ్ళు కొంతమంది, అందరిని అన్నికలేదు కానీ కొంతమంది. పెళ్ళిళ్ళ తక్క పాట అసలు యాక్చువల్గా మా పార్టీ మనిషి అని కూడా కొన్ని తెలియదు. మొట్టమొదటిసారి తెలంగాణ కోసం పాటలు పాడమని పంపింది నక్సలైట్ పార్టీ. ఇప్పుడు ఏం చెప్తావు, తెలంగాణ కోసం ఫస్ట్ నేను పాట రాసినాను ఒక ఆయన చెప్తాడు, ఫస్ట్ నేనే వాడినాను ఒక ఆయన చెప్తాడు, ఏ పాట గిషిది సెట్ కింద కూర్చొని రాసిన అన్ని మాటలు చెప్తారు. అసలు పంపింది నక్సలైట్ పార్టీ. ఓకే, అంటే రెడ్ స్టార్ సుక్కరామ్ నరసయ్య గారికి నచ్చినటువంటి ఎర్రజెండా పాట ఏంటిది? ఎర్రజెండా ఒక్కటని ఏం చెప్తున్నానా, ఎర్రజెండా పాట అంటే పాటే కదా. ఎర్ర జెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, కమ్యూనిస్టు వీరులోయమ్మ పోరాటాల ధీరులోయమ్మ, ఎర్ర జెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపున కలిపోరై జీవితాలతో ఆటలు ఆడే యాజమానుడనెదురొడ్డిన వాళ్ళు, ఎర్ర జెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, చేతిల కంచం సంకన బిడ్డ ఊరువాడతో కదిలిన వాళ్ళు, ఆకలి ముందు దోపిడి కోటను కూలిపోవుట కాయమన్నోళ్ళు, ఎర్ర జెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఇప్పుడు చాలా బాగుంటుంది కమ్యూనిజం అంతా అర్థమవుతుంది. బెల్లిల తక్కువ గుర్తు చేసుకున్నాం, సాంబశివుని కూడా ఒకసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అన్నవై ఏకే గన్నువై నువ్వు అడవిలో ఉంటేనే బాగుండే, నిజంగా సాంబశివుడు అన్న పార్టీలు ఉంటేనే బాగుండే అంతే ఓపెన్గా. అంటే ఈ మాట అంటే అందుకు చాలా మంది కొంత బెరుకు కొంత భయం ఉండొచ్చు, బట్ నాకు ఇలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాస్తవమే చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అన్నవై ఏకే గన్నువై నువ్వు అడవిలో ఉంటేనే బాగుండే, సాంబశివుడా నీ పేరు వింటే సర్కారుకే ఉత్సగారేదే, సాంబశివుడా నీ పేరు వింటే సర్కారుకే ఉత్సగారేదే, దొంగ నేతల సోపతి ఎట్లా కుదిరేనో నెత్తుటి మడుగుల ముంచిండ్రే, దొంగ నేతల సోపతి ఎట్లా కుదిరేనో నెత్తుటి మడుగుల ముంచిండ్రే, త్యాగాలతో అను వదిలినందుకే ప్రజల బలం వస్తుంది. అంటే ఎక్కడ ఉండేటోడు ఆడ ఉంటేనే దాని మజా ఉంటుంది నాన్న. ఎందుకంటే 100 మంది సైన్యానికి ఒంటి చేతితో సమాధానం చెప్పేటువంటి సాంబశివుడు, AK-47 గొర్రెల కాసుకుంటా బతికినటువంటి సాంబశివుడు దళాలను మెయింటైన్ చేసి రాష్ట్రానికి కార్యదర్శిగా కావడం అంటే ఆశామాష అయినటువంటి మాటలు కాదు. అంటే ఇప్పుడు అమిత్ షా లాంటి వ్యక్తులు పూర్తిగా మేము నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి March 31 డెడ్ లైన్ పెట్టారు. నిన్న కూడా మల్లోజుల ఆయన మొత్తం 60 మందితో తుపాకులతో లొంగిపోయిన పరిస్థితి, నెక్స్ట్ కూడా అందరూ అదే పరిస్థితికి వస్తారేమో అని చెప్పేసి మాట్లాడుతున్నాను పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మీరు చెప్పండి, నిజంగా నక్సలిజంకి అంతం ఉంటుంది అంటారా? నేను విషయం చెప్పాను అన్న, రూపం మారుతుండొచ్చు, రూపం మారుతుంది, ఐడియాలజీ ఆడిపోదు. ఎందుకు ఎట్లా పోతే ఇప్పుడు నేను అంటే తుపాకీ పట్టుకొని అడవిలో పోతే క్రైమ్ అయినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం తుపాకీ పట్టుకుంటే క్రైమ్ అవుతుంది అని చెప్పి రాజ్యం అంటుంది, బట్ రాజ్యమే క్రైమే. నేనేమంటే రాకేష్ ఉన్నాడు, రామ్ నరసయ్య ఉన్నాడు, ఇంకో తమ్ముడు కెమెరామ్యాన్ ఉన్నాడు, తుపాకీ పట్టుకొని అడవిలోకి పోతే క్రైమ్ అయినప్పుడు ఇదే ప్రజాస్వామ్యంలో మా బుద్ధిని వెపన్ చేస్తే మేము ఎన్ని ఎన్కౌంటర్లు అయినా చేయొచ్చు కదా. అడవిలోకి పోయి తుపాకీ పట్టుకుంటే నక్సలైట్లు తీవ్రవాదులు అవుతారు. నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్య నక్సలైట్లు పుట్టుకొస్తారు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పుడతారు. నేను అన్నలకు కూడా ఒక మాట అయితే ఏం చెప్తా, అడవిలో చనిపోయే కంటే కూడా బట్ మేము వాళ్ళని రమ్మని చెప్పే అంత పెద్దలో మనం కాదు, అది సాధ్యపడదు. బట్ నేనేమంటే ఈ సమాజంలో ఉన్నటువంటి లొంగొచ్చి కూడా ఇంకా నీతి మీద నిజాయితీ మీద బతుకుతున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, లంగలకు చెప్తలేను. నీతి నిజాయితీ మీద బతుకున్నటువంటి లొంగొచ్చినటువంటి మాజీ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నారు కదా, ప్రజాస్వామ్య నక్సలైట్గా బతకండి, ప్రశ్నించండి, సమస్య ఉన్న దగ్గర పోయి ఫైట్ చేయండి, ప్రజాస్వామ్యం చేయండి. చట్టం ఉన్నది కదా, చట్టాన్ని చేతిలో పట్టుకోర్రి, ఆ చట్టాన్ని తీసుకొని పోయి చెయ్యిర్రి, ఆడ తుపాకీ పట్టుకోరు చచ్చిపోతారని బయటకు వచ్చారు, అంతే కదా.
ఆ పని ఏదో ఇక్కడ చట్టం ద్వారా చేయండి. అంటే రాజ్యాంగం పట్టుకొని చేయమంటారు. చెయ్యి, తప్పలేదు. తప్పలేదు. ఇప్పుడు నేనేమంటే నాన్న, గాంధీ ఫిలాసఫీ సమాజంలో నడవదు, ఎప్పటికీ నడవదు. కొన్నిసార్లు అంబేద్కర్ ఐడియాలజీ కూడా నడవదు. ఎందుకు నడవదు? కొట్టినోడికి చెంప చూపిస్తామంటే కుదరదు. మేము చట్టం దగ్గర పోయి కరెక్ట్ చేస్తామంటే కుదరదు. చట్టం నీ చేతులనే లేదు. చట్టం నీ చేతులనే లేదు. ఓకే, అయినా కూడా మనం చట్టం ద్వారా చేయొచ్చు. మెజార్టీ పై మైనార్టీ అనుకున్నప్పుడు, ప్రజలకు సమస్య వెళ్తుంది అనుకున్నప్పుడు ఏ నాయకుడైనా అన్ని మూసుకొని కింద మీద మూసుకొని పనిచేయాల్సిందే. ఆ ప్రజలకే ఎరక చేయరు ప్రజాస్వామ్య నక్సలైట్గా. ఓకే, ప్రజలకే ఎరక చేయరు సమస్యని. మీరేం ఫైట్ చేయకుర్రి. ఆ ఉన్న సమస్యని ఇప్పుడు సుఖరామ్ నర్స్ ఏం చేస్తుండు, వాడు దొంగరా అని చెప్తుండు. నేను ఆయన నుంచి కొట్లాడకపోతారా? నాకేం అవసరం, నాకేం అవసరం. రాకేష్ అనేటువంటి యువకులకు 100 మంది ఉంటే 100 మందికి చెప్తా. 100 మందిలో ఒక్కడు మారాడా? ఇప్పుడు అలాంటి మార్పులు ఏంది? రాకేష్ లాంటి వాళ్ళు పుట్టుకరారు కదా. ఇప్పుడు నేను బాధితుల పక్షాన నిలబడతామని చెప్పి నేను మొన్న ఏదో వీడియోలో మాట్లాడుతుంటున్నా. నేను ఆ నిలబడతాము అనేటువంటి మాటకు మించినటువంటి విప్లవం లేదు. నిలబడతామని చెప్పి ప్రజల మధ్యలో చెప్తున్నాం అంటేనే దానికి మించిన విప్లవం లేదు. దానికి మించిన నక్సలిజం ఇంకేం ఉండదు. ప్రాణాలు పోగొట్టుకొని తుపాకులు పట్టుకునే దానికంటే ఇక్కడ పానం ఉండే చంపరాదు. పానం ఉండే చంపు. నువ్వు చచ్చి ఆయన చంపుడు ఎందుకు? నువ్వు బతికుండే అని చంపు. ఇప్పుడు ఎవరు గాంధీ ఫిలాసఫీ ఓ దెబ్బ కొడితే ఓ దెబ్బ ఇంకో దెబ్బ కొట్టించుకున్నాడు నడవదు. వాడు నేను కొడితే నువ్వు తిరిగి కొట్టుడే ఓపెన్గా. అయితే ఈ ఆపరేషన్ కగార్లో కూడా చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది ముఖ్యంగా అంబేద్కరిస్టులకు అర్థం కావాలి. ముఖ్యంగా అంబేద్కరిస్టులకు అర్థం కావాలి. అది ఎంత పెద్దోళ్ళు కానీ, బుడ్డోళ్ళు కానీ, వక్తలు కానీ, ఇంకెవరైనా కావచ్చు. ఆపరేషన్ కగార్ అనేది కేవలం అన్నల్ని చంపేటువంటి ఆపరేషన్ కాదు. ఎందుకు? రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను ప్రజలకు మొదటగా పరిచయం చేసింది కూడా కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులే. ఎవడ అవునన్నా కాదనేది వాస్తవం. ఏ అంబేద్కరిస్టులు ఊర్లో ఉన్నటువంటి వెలివాడలో ఉన్నటువంటి బిడ్డల్ని తీసుకొచ్చి నడువులకు తీసుకొచ్చి సాయదాపలే. వెలివాడలు ఉన్నటువంటి బిడ్డల్ని హోటల్లోకి తీసుకుపోయి అందరు దాగే గిలాసుల ఛాయ దాపించింది అనలే, కమ్యూనిస్టులే. అరే రాజ్యాంగంలో ఇది రాసిర్రా, ప్రజాస్వామ్యంలో మనకి ఇది రాసిరేడు ఖచ్చితంగా ఉండవలసింది అని చెప్పింది కూడా అన్నలే, కమ్యూనిస్టులే. ఇక్కడ విషయం ఏంటంటే ఆపరేషన్ కగార్ అనేది అన్నల చంపడం అనేది ఎంతవరకు అయితే నిజమో దాంట్లో దాగున్న గుట్టు కూడా ఇక్కడ అంబేద్కర్ని చంపాలంటే కష్టం. అంబేద్కర్ని చంపాలంటే కష్టం. అయినా అంబేద్కర్ని కూడా చంపొచ్చు. కానీ అంబేద్కర్ని చంపాలంటే ముందు అన్నలను చంపాలి. ఎందుకు చంపాలి? ఏ చట్టం అవుతుందో ఆ చట్టం ద్వారా ప్రశ్నించేటువంటి బిడ్డలు ఎవరైతున్నారో ఫస్ట్ నాకు కమ్యూనిస్టులు. మరి అంబేద్కర్ వాదులు ఉన్నారు కదా, అంబేద్కర్ వాదులు అంబేద్కర్ని చంపనీయకుండా నిలబడి కొట్లాడలేరా అనుకున్నప్పుడు 199% అంబేద్కరిస్టులు అంత దొంగలే. అంత దొంగ చెంచగాళ్ళు అంతా బయటకు వచ్చే ఏం స్పీచ్లు ఇస్తారు. బాబా ఇక్కడ జైబీ అంటారు, అసూటం పోయి సున్నం బొట్లు పెట్టుకుని సన్నాశేషాలు ఇస్తారు. వాళ్ళు అంబేద్కర్ వాదులు ఎట్లయితే దొంగలు అనాలి, బెట్టగాళ్ళు అంతా. అంటే ఇది పోవాలి. అంబేద్కర్ని తీసేయడంలో భాగమే ఆపరేషన్ కగార్ అనేది. అంబేద్కర్ని కూడా చంపడం నెక్స్ట్ టార్గెట్ ఫైనల్. ఇప్పుడు అంబేద్కర్ని ఎట్లా తీస్తావు? తీసేయలేదు. ఎట్లా తీస్తావు? అసలు అన్నలు ఉన్నంత వరకు దేన్ని ముట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. అన్నలు ఉన్నంత కాలం ఈ దేశంలో అంబేద్కర్ని తీయలేరు. అన్నలను తీసేసిన తర్వాత తిరుగుబాటు చేస్తాడు లేడు. అంబేద్కరిస్టులు అంబేద్కర్ని తీస్తామంటే అంబేద్కరిస్టులు తిరుగుబాటు చేస్తారంటే చేయరు. ధర్నాలు, నిరసన, అంతే 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 ఏం లేదు. ఎంత మన లీడరే అంటాడు చేయి, మనం ఎంత ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా కావాలి. ఎక్కడ ప్రజాస్వామ్యం రాని అది లేనే లేదు. ఇప్పుడు చాలా మంది లీడర్లు నేను వక్తలు మాట్లాడుతూ వింటున్నా, ప్రజాస్వామ్య దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణం చేసినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం. గట్టిగా మాట్లాడితే ప్రజాస్వామ్యం అనే పదానికి భారతదేశానికి సంబంధం లేదు. ఇది రాజరిక దేశమే. ఇక్కడ కులం ఉన్నది, వర్ణం ఉన్నది, మతం ఉన్నది, కక్ష ఉన్నది, వివక్షత ఉన్నది, అన్నీ ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనే పదం మన దేశానికి సంబంధం లేనటువంటి పదం, పొరుగు దేశం నుంచి వలస పట్టుకొచ్చుకున్నటువంటి పదం. ఈ రాజరిక దేశంలో రాడికల్స్ అనేటోళ్ళు లేకపోతే ఇప్పటికీ మన తల్లుల రొమ్ముల మీద బట్టు ఉండకపోయేది. తమ్మి ఓపెన్గా. ఇదే అంబేద్కరిస్టులు చట్టాలు రాసిండు, కానీ చట్టాలు ఎంతమందికి తెలుసు ఇప్పటికీ? పోనీ ఈ నక్సలైట్లు ఇదంతా వదిలిపెడదాం, ఇప్పటికి ఉన్న వాళ్ళకి ఎంతమందికి చట్టాలు తెలుసు? అన్ని తెలిసి ఉండి కూడా వాడు పోలీస్ స్టేషన్ పోతే చెప్పులు ఇవతలు ఇట్లు లోపలికి పోతాడు. ఆడు కుసోమన్న దాకా ఇటు కూర్చోడు. ఏం బతుకులు రేపు బతుకు, పనికి మేల బతుకులు. ఎవడన్నా మన లీడర్ ఎవడన్నా తప్పు ఒప్పు చేసి ఎవడన్నా పోయినట్టే మన లీడర్ చెప్తాడు, సార్ కాడికి పోయి నమస్తే పెట్టుకో,
సార్ ఏదో అడిగిండి ఇచ్చిరాపో, వీళ్ళు అంబేద్కర్ వాదులు. వీళ్ళ మీద ఏమైనా పాట రాస్తారా? ఇడిచిపెడతానా? అట్లా ఇడిచిపెట్టలేనమ్మో. మ్యాక్సిమం మన కట్ల పడితే మాత్రం ఇడిచిపెట్టవని ఓపెన్గా. కాబట్టి ఆపరేషన్ కగార్ అనేది కూడా అంబేద్కర్ని తీసేయడమే. అంబేద్కర్ని తీయనీకి లేదు. ఈ మధ్యకాలంలో నేను అక్కడక్కడ వింటున్నాను, అది కరెన్సీ నోటు మీద అంబేద్కర్ని పెట్టాలి, అంబేద్కర్ని పెట్టాలని ఒక చర్చ వింటున్నాను నేను అక్కడక్కడ. ఈ చర్చ కూడా నేను ఎందుకు చెప్తున్నంటే, అంబేద్కర్ని పెట్టడం అనేది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? అంబేద్కర్ని వన్ టైం పెట్టినామంటే ఇక తీయనికి లేదు. తీయనికి లేదు, ఇంకా ఇంకో 200 ఏళ్ళు అయినా సరే తీయనికి లేదు. గాంధీని తీసేయచ్చు. గాంధీ సంఖ్య ఎంత? గాంధీవాదులంతా చెంప కొడుతూ చెంప చూపించడం, వాళ్ళు ఫైట్ చేయరు కదా, ఫైట్ ఏం చేయరు కదా, తీసేయచ్చు. తీస్తాం, మరి ఎవరిని పెడతాం? అంబేద్కర్ని పెడతాం. కానీ అంబేద్కర్ని పెడితే మేము ఎప్పటికీ తీయలేము. కానీ రాజ్యంలో జరుగుతున్న కుట్ర ఏంది? రాముని ముద్రించాలి కరెంటు నోట్ల కరెన్సీ మీద అనేటువంటి ఒక పెద్ద కుట్ర. రాముడు ఎవరయ్యా అంటే బీజేపీకి ఓట్ బ్యాంక్. రాముడు ఎవరయ్యా అంటే బీజేపీకి ఓట్ బ్యాంక్, అంతే. మోడీకి ఏం తెలుసు? రాముడు తెలుసు, రాముని చేతిలో ఉన్న బాణం తెలుసు. ఓకే, మోడీకి ఏం తెలుసు? రాముడు తెలుసు, రాముని చేతిలో ఉన్నటువంటి బాణం తెలుసు. ఆ మోడీ కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఒకవేళ కోటి వాళ్ళు నయం, కోటి వాళ్ళు నయం. ఎందుకనంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, కులాలకు ఉండేటువంటి కట్టుబాట్లు, ఎవరి వాళ్ళ కట్టుబాట్లు ఉన్నాయి. కానీ మోడీ ఏమంటుండు? నువ్వు సగటు మనిషి తినేటువంటి తిండి మీద కూడా ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ సగటు మనిషి తినేటువంటి తిండి మీద ఆంక్షలు ఉన్నాయి. నేను తినేటువంటి ఆహారం మీద నీ పెత్తనం ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? ఏ లెక్కతో ఉంటుంది? ఉండకూడదు కదా. అలాంటి వివక్షతలతో కూడుకున్నటువంటిదే బీజేపీ పార్టీ. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే, మేము హిందువులంతా ఐక్యమైదాం అనడంలో తప్పేమున్నది అంటారు. నువ్వు హిందువులు ఐక్యంగా ఉండడం తప్పేం లేదు. నీ ఐక్యత కోసం పక్కలను చెప్తావు. పోనీ హిందువులు అంటే ఎవరు? నాకు ఇక్కడ అర్థం కాలేదు రాకేష్. ఎవరు హిందువులు? మీకు తెలిసింది చెప్పండి. వాళ్ళు చెప్తున్నది అయితే క్లియర్గా, ఎవరైతే ఇక్కడ పుట్టిరో, ఇక్కడ పుట్టిన వాళ్ళు హిందువులు, వీళ్ళందరినీ మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి వేరే మతాల్లో పోతున్నారు. నిజానికి వీళ్ళంతా రాముని వారసులు అని చెప్తున్నారు. మతం మారడానికి కారణం ఎవరు? దాన్ని వాళ్ళు ఒప్పుకోరు కదా. పోనీ వాళ్ళు ఒప్పుకోనివే. హిందువులు అంటే ఎవరు? నేను ఇది సమాజాన్ని అడుగుతున్నా, బీజేపీని అడుగుతున్నా, నా ఎదురుగా కూర్చున్నా, రాకేష్ కూడా అడుగుతున్నా. హిందువులు అంటే ఏ కులాల వాళ్ళు? అసలు హిందువులు అంటే ఎవరు? హిందువులు అంటే ఎవరు అనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు కంచాయిల లాంటి మేధావి రాసినటువంటి నేను హిందువుని ఎట్లయితే అనే పుస్తకానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కానీ రాయడం తప్ప అంటారు వాళ్ళు. మేము హిందువులం కాదు అంటే, హిందువులకు సంబంధించినటువంటి అంశం ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పుడు సుఖరామ్ నర్సయ్య గారిని ఇంతవరకు కడిగేసి దీనికి సమాధానం చెప్పండి అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. నువ్వు ద్రోహి, నువ్వు హిందూ ద్రోహి, లేకపోతే నువ్వు పాకిస్తాన్ తీవ్రవాది, లేకపోతే నువ్వు అర్బన్ నక్సలైట్, ఇంకా నీకు దానికి తగ్గట్టు ఏ టాపిక్ ఉంటే దాని వాళ్ళు ఒకటి కామెంట్ పెడితే వాళ్ళ మీద వాళ్ళందరూ కాపీ పేస్ట్ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళంతా హిందువులంతా ఏకమయుద్ధము, హిందువులంతా రాముని భక్తులు ఏం చేయాలని కుట్రలు. ఇప్పుడు కంచైల సార్లాడు ఇంకా వాళ్ళు మేము రాముని భక్తులం కాదు, మేము ఎల్లమ్మ భక్తులం అని చెప్పేసి, ఎల్లమ్మ వారసులం అని చెప్పేసి చెప్పినా కూడా ఇదంతా కాదు అని చెప్పేసి తీసుకురావడం కోసం వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయితే ముస్లింలకు ఒకే దేవుడు, క్రిస్టియన్లకు ఒకే దేవుడు ఉన్నాడో, మాకు కూడా రాముడు ఒక్కడే దేవుడు అనే కుట్ర చేసి రాముని కిందకి అందరిని తీసుకురావాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కాంట్రవర్సీ అయితే చేస్తూ ఉన్నారు. అది కామన్. ఇప్పుడు బైర్ నరేష్ విషయంలో జరిగింది అదే. అయ్యప్ప ఎలా పుట్టాడు అనే దానికి ప్రశ్నకు సమాధానం చెప్పారంట వాళ్ళు. చెప్పారు. కానీ అయ్యప్ప గురించి మాట్లాడితే మాత్రం మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే మా ఊర్లలో అంటుంటే ఏంటంటే, నేను గద్దరన్న పాటలు కూడా ఉంటుంది. మా ఊర్లలో ముసలోళ్ళు అమ్మమ్మలు అంటుంటారు కదా, మొగోళ్ళు కలిస్తే పుట్టినటువంటి దేవుడు అయ్యప్ప అని అంటుంటారు. అది ఎంతవరకు అనేది మనం చూడలేదు. బట్ ఊర్లలో ఇంకా నానుడు ఉంది సమాజంలో. నేనేమిటంటే, హిందువులు అనేటువంటి సబ్జెక్ట్కి వచ్చినప్పుడు ఈ దేశంలో ఎవడు హిందువు కాదు. అదొక రుద్దబడుతున్నటువంటి పదం. ఈ దేశంలో బ్రాహ్మణులు తప్ప ఎవరు హిందువులు కాదు. దళితులైతే అసలే కాదు. నేను అందుకే ఏమంటానంటే, రామసక్కనోడే మా తండ్రి రామయ్య, శ్రీరాముని గురించి వాడుతున్నా. రామసక్కనోడే మా తండ్రి రామయ్య, మా బతుకున లేడాయే అయోధ్య రామయ్య, సీతమ్మను ఎత్తుకపోతే లంకన ముట్టించినడాట, సీతమ్మను ఎత్తుకపోతే లంకన ముట్టించిన నాడ, మా బిడ్డల జరిసి సంపుతే అంచుకే రాడాట, రామసక్కనోడే మా తండ్రి రామయ్య,
మా బతుకున లేడాయే మా తండ్రి రామయ్య. అంటే ఇంత అద్భుతమైనటువంటి రాముడు ఈ భూమండలం మీద స్త్రీ జాతిని శంకించినటువంటి, భార్యని అనుమానించడం అనేటువంటి పదాన్ని, ఒక స్త్రీని అనుమానించడం అనేటువంటి పదానికి పర్యాపదం ఏదైనా ఉందంటే అది శ్రీరాముడు. క్లియర్. స్త్రీని అనుమానించడం నేర్పింది ఆయన. నిజం. ఆవిష్కర్త. హరాస్మెంట్ చేస్తారు అంటారు కదా, వేధిస్తున్నారు అంటారు కదా. ఇప్పుడు రామనాసురుని చెల్లి శూర్పణఖ ప్రేమిస్తున్నాను, ప్రేమ వ్యక్తం చేయడం తప్పేం కాదు కదా. ప్రేమిస్తున్నంటే కూడా ముక్కు చెవులు కోస్తే, నేను నిజంగానే ప్రేమిస్తాను మీ అక్కనో మీ చెల్లెను, నాకు ఈర్రి, నేను జీవితం ఇస్తా. దీనికి సమాధానం చెప్పాలి. హిందువులు అని మాట్లాడేటోళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. రెండోటి, నిజంగానే రాముడు దేవుడైనప్పుడు సీతమ్మ మా అమ్మ అయినప్పుడు, మమ్మల మనుషులే కాదని ఈ సమాజం అంతా వెలేసినప్పుడు, వీడు ఈ కులం చేయాలి, వీడు బట్టలు నేయాలి, వాడు డప్పులు కొట్టాలి, వీడు తాళ్ళు ఎక్కాలి, వీడు గొర్రెలు గాయాలి, వాడు బట్టలు ఉతకాలి, ఇట్లా రకరకాలుగా మమ్మల్ని మనుషులు లెక్క చూడలే మీరు. నేనేమంటానంటే, ఆ రాముడు మా తండ్రి అయితే, ఈ సీతమ్మ మా తల్లి అయితే, మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశపెట్టినటువంటి రాముణ్ణి నేను దేవుడిని ఎట్లా పూజిస్తా? ఒక్క సీతమ్మ తరపున మాట్లాడుతున్నాను, కోట్లాది మంది తల్లులకు కొడుకునై మాట్లాడుతున్నా కదా. మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశపెట్టినటువంటి మా నాయన నాకు దేవుని లెక్క ఎట్లా కనబడతాడు? అది కేవలం అక్రమార్కులకు మాత్రమే దేవుని లెక్క కనబడతాడు. మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్కు రాముడు దేవుడు ఇది తప్ప ఏం తెలియదు నాన్న. ఓపెన్గా ఏం తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా హింస తప్ప ఇంకేం తెలియదు. గాంధీని మొన్నటి దాకా కనుమరుగు చేయాలనేటువంటి ప్లాన్తో ఉన్నది. గాంధీ జయంతులు చేస్తున్నారు. సాయుధ పోరాటానికి వాళ్ళకి సంబంధమే లేదు. ఒక్కనైనా చూపిరి, ఒక్కనే సాయుధ పోరాట వార్షికోత్సవాలు చేస్తున్నారు. నిజాంతం కూడా మేము ఫైట్ చేసినాం అని చెప్తున్నాడు కాబట్టి ఏమనాలి? ఎవరికో పుట్టిన పిల్లని, నా పిల్లని ముద్దాడేటువంటి క్యారెక్టర్ వాళ్ళకుంటే మనం ఏం చేస్తున్నది? వాళ్ళ దౌర్భాగ్యం అది. మనం ఏం చేయలేము. నేను అందుకేమంటే, భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప, మనిషిని మనిషిగా చూడని మతాలదేమున్నది గొప్ప. నేను జంతువయ్యి జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును, నేను బండరాయినైనా భగవంతుడా అని పూజిద్దురు. నేను వాళ్ళ రాయినై పుడితే నన్ను మొక్కుదురుగా, వాళ్ళ జంతువునైతే నన్ను మొక్కుదురు కదా. భారతదేశంలో మనువాదం వంతులేని కుల గజ్జిమయం, చెదలకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలదారలు, ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోసిలి దాపే కొందరు. ఆవు ఉచ్చం దాగి అమృతం అంటే తప్పులేదు. ఆవు ఉచ్చం దాగి అంటే, నేను నాకు వచ్చే భాషలు చెప్తాను, నువ్వు ఇంగ్లీష్లో చెప్పమంటే నేనే చెప్పాను. ఆవు ఉచ్చం దాగిన నోట్లోకి వెళ్ళి మల్లెలు రాలుతాయట, మంత్రాలు చదువుతాడట. మంచి నీళ్ళు తాగేటువంటి మాలంబాదీలను పట్టుకున్నట్టు చంపుతారా? ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోసిలి దాపే కొందరు, మైల బట్టిన జాతులు నీటిని ముట్టిన పాపమేనని కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. ఈ దేశంలో ముట్టుడు తప్ప పోయి నాకు అర్థం కాదు. ఇలా హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి నాయకులు, క్యాడర్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నారు అంటే దేశం విషయానికి వస్తే ఎంత ప్రేమిస్తారు దేశాన్ని? అంతే. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రేమిస్తున్నటువంటి జై భారత మాత అనేటువంటి పదంలో అంచనా కూడా వేయలేనటువంటి, అంతులేనటువంటి స్వార్థంతో కూడుకున్నటువంటి అక్కసు ఉన్నది అందులో. దాని వెనుక ఓకే, మేము తల్లిని మేము ప్రేమించినట్టు మీరు ప్రేమించగలుగుతారా? అవుతుందా మీతోని? కాదు కాదు. మనం మాతృస్వామ్య వ్యవస్థ, వాళ్ళది పితృస్వామ్య వ్యవస్థ. మీరు ప్రేమించరు. ఎందుకు ప్రేమించరు? అమ్మ అనేటువంటి తనానికి అగ్ని ప్రవేశపెట్టినటువంటి రాముణ్ణి ఎలక్షన్లకు తీసుకొని వస్తారు కాబట్టి. మీరు రామబంట్లు కదా పోయి, మీరు రాముని ప్రేమికులు కదా, మీరు రాముని బానిసలు కదా. గట్టిగా మాట్లాడితే మేము సీతమ్మకు బానిసలం. ఎందుకు? మమ్మల్ని అన్నది కాబట్టి. మా అమ్మకు అగ్ని ప్రవేశపెట్టినటువంటి తండ్రికి మీరు దోస్తుగాళ్ళు అయితే, లేకపోతే మీరు ప్రేమికులు అయితే, లేకపోతే ఆయన ఫిలాసఫీని ముందుకు తీసుకుపోయేటువంటి నాయకులైతే,
మమ్మల్ని కన్నటువంటి సీతమ్మ తల్లికి మేము కొడుకులుగా మేము ఆమెను కాపాడుకోవాలి కదా. అవును. కాబట్టి ఈ దేశాన్ని మాకంటే ఎక్కువ మీరు ప్రేమించలేరు, మీతోనే అది కాదు. మీరేదో అన్ని నాటకాలు అవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతూ జీవితం సరిపోతుంది. ఓకేనా, చాలా సేపు అయింది. మీరు కూడా పాడుతూనే ఉన్నారు. ఇక సుఖరాం నడుస్తాను గెలికితే ఎట్లుంటుంది అనేది అందరికి తెలిసిందే. ఆ చివరిలో పేర్లు, వాటికి సంబంధించినటువంటి మీకు నచ్చినటువంటి పాటల్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొదటగా ఎర్ర ఉపాలి అంటే మీకు గుర్తొచ్చే పాట. నక్కలెరగని బొక్కలుండవట, నాయకులెరగని ట్రిక్కులుండవట, తెలుసుకో లీడరు మేలుకొంది క్యాడరు, తెలుసుకో లీడరు. గద్దర్. గద్దరన్న అరే కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే, ఇటోడు అటు గుసుండు అటోడు ఇటు గుసుండు, వాని నోట వీని మాట వీని నోట వాని మాట. అరే కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే. గొర్రెటెంకన్నా గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళుండే ఇల్లు కిల్లి కొట్ల కంటే చాలా చిన్నయో గల్లీ చిన్నది. సెకండ్ లైన్ టీవీర దాని శబ్దం ఏందో చూడరా, లోపల రాళ్ళేసినట్టు లొడలొడ వినిపిస్తుందో గల్లీ చిన్నది. పైన తిరిగే ప్యానురా విమానము మోతరా, ఎప్పుడు పడుతుందో ఏమి తెలవదాయరా గల్లీ చిన్నది. ఇరుకు ఇంట్ల నరకమై వీధులల్లకొస్తేరా, పొరలేమ దుమ్ములోన పొల్రాడుతుంటారో గల్లీ చిన్నది. అందశ్రీ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు. వరంగల్ సీన ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాడే, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎటుగానే తీరయినాదో. మిట్టపల్లి సురేందర్. మిట్టపల్లి అన్నపాటలు నాకు పెద్దగా ఐడియా లేదు, ఏది కూడా అంత పెద్దగా నాకు అన్న కూడా పరిచయం లేదు, ఆ పాట కూడా పెద్దగిన. ఏ పురి సోమన్న, ఏ పురి సోమన్న ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురి సోమన్న, నీ మనసులున్న బాధ నాతో చెప్పారాలన్నా. అన్న పాటలలో మీకు నచ్చింది ఏంటిది? ఇదే పాట, అందుకే ఆయనదే. ఇంకా చాలా ఉన్నాయి, ఆయన రాసినది. అదే జయరాజ్ అన్న కన్న కొడుకు ఒక్కడున్నా వాణ్ణి ఎల్లవెల్లో గలవమంటాను, రేపు కడుపు నొక్క బిడ్డ పుట్టిన వాళ్ళ జెండా బట్టి తిరగమంటాము, మేము ఎన్నెల్లో ఆడేటి ఆటలు మేము ఎగిరేసి ముద్దాడే పాపలు, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. విమలక్క. చినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన. అరుణోదయ నాగన్న నువ్వు గొంతెత్తితే గోదావరి లోయంతా తిరిగింది ఉయ్యాల. ఈ పాట ఎంత అద్భుతంగా, చాలా బాగుంటుంది పాట. నీ పాట వింటూ నక్సల్ బారి నవజన్మనమైంది ఆ వేళ, రాగమెత్తుకుంటే రామారావు నోట, చాతరయ్యి కూడే జనమందరూ ఒక్క చోట, సత్యమన్నా ఆయన రామారావు. అరుణోదయ రామారావు. ఇది రామారావు పాటే, అంటే నాగన్న వాడింది కాబట్టి. సాయి చంద్ పాటమ్మా నువ్వు గన్న కొడుకు యాడున్నాడో జాడ చెప్పు మాకు, పాటమ్మా నువ్వు గన్న కొడుకు పాలమూరు మట్టి గర్భం, రాష్ట్ర సాధన కొరకు చేసే గానం పాలమూరు మట్టి గర్భం, వంతవాడి నొల్ల వంతొచ్చినం వేదికెక్కి ఎదిరి చూస్తా ఉన్నాం, అయ్యో వినబడతలేదమ్మా అన్న రాగం, పాటమ్మా నువ్వు గన్న కొడుకు యాడున్నాడో జాడ చెప్పు మాకు, పాటమ్మా నువ్వు గన్న కొడుకు. గూడాంజన. అసలేటి వానల్లో ముసలెట్ల కట్టుకొని మోకాటి బుడదలో మడిగట్టి దున్నుతే, గుడిసెల వలివిగాలేరో గంగన్న గడిసెల వలివి నిండారో. రసమై బాలకృష్ణ నాకు కూడా పెద్ద ఐడియా లేదన్న, ఆయన ఏం పాటలు అన్ని మంది పాటలు పాటలు ఏం లేవు, అంటే నాకున్న పరిచయం మేరకైతే లేవు. మీ పాటల్లో పల్లె పల్లెకు పోరు పాట అయిపోతున్న ప్రశ్నించే పాట నీవో రామ నరసయ్య, నీతిగల్లా మాట నిప్పుల వానాట సాగుతో సంసారమో రామ నరసయ్య, కష్టమెంత ఉన్న ఇష్టంగా పాటను ప్రజలకై పాడుతావో రామ నరసయ్య, ఇల్లు ఇడుపును ఇడిసి ఏడుస్తూ ఎల్లినో సల్లంగా తిరిగిరారో రామ నరసయ్య.
థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే గొంతు బాగాలేకపోయినా కూడా ఈరోజు నువ్వు రావడం చాలా సంతోషం. తప్పకుండా ప్రజల కోరిక మేరకు చాలా అంశాల మీద మళ్ళీ మాకు ఇంటర్వ్యూ చేయాల్సినటువంటి పరిస్థితులు మీకు వస్తాయి. ఎందుకనంటే మీరు ప్రతి అంశం మీద అప్పటికప్పుడు దాన్ని ప్రశ్నించే గొంతుగా నిలబడతా ఉన్నారు. ఇప్పుడు ఈ నిలబడేటువంటి గొంతులు కూడా ప్రజలకు చాలా అవసరం. సో మీరు ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి మాటలు అన్నిటి మీద నిలబడి ఉంటారని తప్పకుండా నేను ఆశిస్తూ, నీకు చెప్పిన మాటలు కూడా నేను చాలా ఏళ్ళ సంది చెప్పుకుంటూ వస్తున్నమాట. ఎందుకనంటే ఒకసారి మాట ఇచ్చినామంటే నిలబడాలి, అంతేగా. ఓకే అన్న, నిలబడాలి. లేకపోతే మన పుట్టుకకు అర్థం ఉండదు అనేటువంటి నమ్మకాన్ని బాగా ప్రగాఢంగా నమ్ముతాను నేను. ఓకే. ద సేమ్ టైం మీ ఎన్ఐఎన్ మీడియా కూడా ప్రజల పక్షాన్ని ఉంటుందని ఆశిస్తున్నా. తప్పకుండా అన్న. ఎందుకంటే మీరు చెప్పారు ఆల్రెడీ క్లియర్గా, కజిమంగళ సమస్య కనపడితే ఇచ్చిపెట్టనని. ఎస్. కానీ ఆ సమస్య మీరు కావద్దని కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో కాము, అయినా కూడా మేము నిలబడతామని చెప్తున్నాం. నిలబడాలి. ఓకే. సో ఇది ఈరోజు సుఖరామ్ నర్సన్ అని అంటే చాలా రోజులుగా అడుగుతూ ఉన్నాం. ఆయన చాలా బిజీ అయిపోతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది రోజు రోజుకి. ఎందుకనంటే ప్రజా గొంతుకలు తగ్గుతున్నా కొద్దీ ప్రజలకు కనబడేటువంటి వ్యక్తుల మీద అభిమానం పెరగడము, లేదంటే వాళ్ళనే పిలుచుకోవాలనే ఆలోచనలు పెరగడం వలన వీళ్ళు రోజు రోజుకు బిజీ అయిపోతున్నారు. కావాల్సిందే కూడా. సో ఏది ఏమైనా కూడా ప్రజల పక్షాన నిలబడతా అని చెప్పేసి బల్లా గుద్ది చెప్తూనే వస్తున్నాడు. ఈరోజు వరకు కూడా అలాగే నిలబడి కనబడతా ఉన్నాడు. మరి ఆ ప్రజా గొంతుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం మనం కూడా చేయాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.